सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? నిన్న మనం నాయక రూపసిద్ధి చూశాము. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. महोदय नमस्कारः। जी చెప్పండి. अहं राघवेन्द्रः, मम नाम राघवेन्द्रः। अद्य नूतन विद्यार्थी गुंटूरुवासः निवासिनी। जी మీ ప్రశ్న ఏంటి చెప్పండి. ఇవాళే వచ్చానండి, కొత్తగా క్లాస్లోకి ఇవాళే వచ్చాను. ఓకే, ఉత్తమం. जी ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు అండి, మనము వృద్ధిరాదే సూత్రం చెప్పుకుంటున్నాము. వృద్ధి అంటే ఏమిటంటే ఆ, ఐ, ఔ ఈ మూడు వర్ణాలకు వృద్ధి అనే వృద్ధిరాదేశ్ అనే సూత్రం చెప్పింది. ఆ వృద్ధి రాదేశ్ యొక్క సూత్రం యొక్క ప్రయోగం ఆ, ఐ, ఔ వర్ణాలకు వృద్ధి సంజ్ఞ అని చెప్పుకున్నాం కదా. వాటి యొక్క ప్రయోగాలు ఎక్కడ వచ్చాయి అని అంటే కొన్ని ఉదాహరణ చూపించాలన్నమాట. భాగ మొట్టమొదటిగా ఇక్కడ అతౌపధాయ అనే సూత్రం వచ్చి వృద్ధి చేస్తా అన్నప్పుడు వృద్ధి అంటే ఏమిటి అడిగినప్పుడు ఈ సూత్రం వచ్చి పనిచేస్తుంది. అదేవిధంగా నాయకలో కూడా ఇక్కడ అచో ఈనితి అనే సూత్రం చేత వృద్ధి అవుతుంది అని చెప్పినప్పుడు వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు ఈ ప్రకృతి సూత్రం వచ్చి చెప్తుంది. ఆ, ఐ, ఔ ఈ మూడు వర్ణాలకు వృద్ధి అని పేరు. ఇది ఇక్కడ వీటి యొక్క ప్రయోగము, ఈ సూత్రం యొక్క ప్రయోగము. ఇప్పుడు సేమ్ ఇదే విధంగానే మనం భాగ అని చెప్పగానే దాంట్లో ఉన్నటువంటి త్యాగ, రాగ ఇవన్నీ భాగ శబ్దానికి సమానంగా ఉంటాయో అలాగే నాయక శబ్దం చెప్పుకున్నాము. నాయక శబ్దానికి సమానంగానే ఇక్కడ స్థావక, పాఠక, పావక, పాచక ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ నాయక శబ్దానికి సమానంగా నడుస్తాయి. నాయక శబ్దానికి రూపసిద్ధి ఏవైతే సూత్రాలను ఉపయోగించామో అవే సూత్రాలు ఇందులో కూడా ఉపయోగిస్తాము. కేవలం ఏం మారుతుంది అంటే ధాతు మారుతుంది, కేవలం ధాతు మారుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సేమ్ నాయక శబ్దానికి సమానంగానే స్థావక ఏంటండి, స్థావక దానికంటే ముందు ఛాయక ఇచ్చాడు. ఛాయక అంటే ఎన్నుకునేవాడు, ఛాయక అంటే ఎన్నుకునేవాడు. ఇక్కడ ఈ ఛాయక అనే శబ్దం ఎలా తయారైంది? చి చేనే ధాతుసే తయారైంది. ఏ ధాతు అండి? నాయక అనే శబ్దము నీ ప్రాపణ్య ధాతువుతో తయారైంది. నీ ప్రాపణ్య ధాతువు చేత నాయక శబ్దాన్ని తయారు చేశాము, ఉత్పన్నం చేశాము. అలాగే ఛాయక అంటే ఎన్నుకునేవాడు, ఎన్నుకునేవాడు. ఈ ఛాయక అనే శబ్దం ఎలా తయారవుతుందంటే చి చేనే, చేనే అంటే ఎన్నుకోవడం, చి చేనే ధాతువు చేత ఇక్కడ ఛాయక శబ్దం తయారైంది. ఇది ఎలా వచ్చింది? సేమ్ దాని లెక్కనే ఒకసారి రూప ప్రక్రియ చూపిస్తున్నాను. దాని లెక్కనే మీరు ఇదే విధంగా నాయక శబ్ద రూపానికి ఏ విధంగా అయితే ప్రక్రియ రాశారో అదే విధంగా నాయక శబ్దాన్ని కూడా మీరే రాయాలి. ఇక్కడ ఒకటి చెప్తే ఇంటికాడ ప్రాక్టీస్ మీరే సొంతంగా ఒక నోట్బుక్ పెట్టారు కదా, దాంట్లో రాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క పాదంలో మాత్రమే రాయించడం, తర్వాత డైరెక్ట్ గా చెప్పుకుంటూ వెళ్తామని. ఇవన్నీ ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటాయి. కాబట్టి ప్రాక్టీస్ కోసం, అభ్యాసం కోసము ప్రతి ఒక్కరు కూడా ఇది పూర్వవత్ అని చెప్పి ముందు వచ్చిన దాని లెక్క సమానంగా ఉందని వదిలేయద్దు. మీరు కూడా నేను ప్రక్రియ నాయక శబ్దం ఎలా రాయించానో, భాగ శబ్దం ఎలా రాశానో అదే విధంగా దానికి అనుగుణంగానే సేమ్ టు సేమ్ ఛాయక శబ్దం కూడా రాసుకోవాలి మీ ప్రాక్టీస్.
అదేవిధంగా పాఠక, పాచక, ఇవన్నీ మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేసి రాసుకుంటూ ఉండాలి. అలా రాసినప్పుడు మీకు సందేహాలు ఉత్పన్నమవుతాయి. ఏంటంటే దాని మీద ఆ రూపం మీద పటుత్వం వస్తుంది, అభ్యాసం అవుతుంది. కాబట్టి దాన్ని ఉపేక్షించకుండా ధైర్యంతో రాసుకుంటూ ఉండండి. ఇవి ఎంత రాసుకున్నారంటే నెక్స్ట్ రాబోయే సూత్రాల్లో, అధ్యాయాల్లో మీకు చాలా సరళంగా ఉంటుందండి. మీకు వ్యాకరణం యొక్క ప్రక్రియ, రూపసిద్ధి ప్రక్రియ మొత్తం మీ చేతుల్లో హస్తామలకగా మీ చేతుల్లో ఉంటుంది. రూపసిద్ధి ప్రక్రియ. కాబట్టి ఇది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే అది సంభవం అవుతుంది. అక్కడ ఇవన్నీ చెప్పండి. ఇప్పుడు ఈ విధంగా అయితే విస్తారంగా చెప్పాడో, ముందుకు పోయిన తర్వాత ఒక రూపసిద్ధి కూడా పరిశిష్టం ఉండదు మనకు. డైరెక్ట్ గా ముందు చెప్పిన వాటిని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ గా మాట్లాడతామన్నమాట. అక్కడ ఆ రకంగా చెప్పాం. అప్పుడు ఆ రకంగా చెప్పామంటే ఏ రకంగా చెప్పామో మనకు తెలిసి ఉండాలి. అది మనకు రాస్తేనే మనకు కంఠస్థం అవుతుంది, మన మస్తిష్కంలో స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇంటికాడ మీరు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా సందేహం వస్తే అడగండి. ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను ఇది ప్రక్రియ. చీ చైన్య ధాతు చేత ఎలా తయారైంది ఛాయక శబ్దం. ఇక్కడ నీ ప్రాప్ అనే ధాతు స్థానంలో మనం చీ చైన్య అని ధాతు పెట్టుకుంటాం. హెడ్డింగ్ పైన ఛాయక అంటే ఎన్నుకునేవాడు. ఇప్పుడు సేమ్ ఇదే విధంగానే ముందు ధాతు చీ చైన్య ధాతుకు భూవాదయో ధాతవ అనే సూత్రం చేత ధాతు సంజ్ఞ పేరు వస్తుంది. ధాతు సంజ్ఞ పేరు పెట్టుకోగానే ధాతువులో ఉండే అనుబంధ లోపం తీసేసుకోవాలి. మనకి ఎందుకని ఛాయక శబ్దాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ధాతులే ఉంది. మనకు చీ ధాతులు అనుబంధం ఉంది. అందుకే అనుబంధం లోపం చేయాలంటే మనకు హలంత్యం అనే సూత్రం చేత అది చేయబడుతుంది. ఇదేమంటుంది, ధాతు సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత హలంత్యం ఉపదేశే యో అంత్యం హల్ ఇత్ సంజ్ఞా భవతి. ఉపదేశ అవస్థలో ఏదైతే అంతిమ హల్లు వర్ణం ఉందో దానికి ఇత్ అని పేరు వస్తుంది. ఏదానికి ఇప్పుడు చీ, ఇక్కడ నీ స్థానంలో చీ పెట్టుకోండి. మీరు రాసిన ప్రక్రియ ముందు పెట్టుకోండి. దాని స్థానం పెట్టినాం చీ ధాతు. చీలో ఉండే యకారం, చవర్గంలో ఉండే యకారానికి హలంత్యం అనే సూత్రం వచ్చేసి అంత్యం హల్ వర్ణం ఇత్ సంజ్ఞకో భవతి. ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టబడింది ఈ సూత్రం చేత. ఇత్ అని పేరు పెట్టగానే మనకు తస్యలోప సిద్ధంగా ఉంటుందని చెప్పాను. తస్యలోప వచ్చేసి దానికి లోపం చేసేస్తుంది. లోపం అంటే ఏమిటి, అదర్శనం లోప అనే సూత్రం వచ్చి చెప్తుంది. లోపం అంటే కనిపించకుండా చేసేదాన్ని లోపం అంటాము. అందుకే లోపం చేశాం. లోపం చేస్తే ఏం మిగిలింది, మనకు చీ మిగిలింది. చీ హ్రస్వం కాదు, ఇక్కడ హ్రస్వం. నీలో దీర్ఘము, ఇక్కడ హ్రస్వం. చీ ధాతు, ఇక్కడ చీ మాత్రమే మిగిలింది. అందుకే తర్వాత మన ధాతు అధికారానికి వెళ్ళాలి. ఇక్కడ మనకు నోనహ రాదు. అక్కడ ఏమంటే నకారానికి నకారం చేయాలి కాబట్టి నోనహ సూత్రం రచించాలి కాబట్టి మహర్షి పాణిని దాన్ని ఉపయోగించుకున్నాం. ఇక్కడ అలాంటి స్థితి లేదు కాబట్టి మనకు అవసరం లేదు. డైరెక్ట్ గా అనుబంధ లోపం చేసుకున్న తర్వాత చీ ధాతు మిగిలింది. ఇప్పుడు ధాతు ఉందంటే ఖచ్చితంగా ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ధాతో ఇదం అధికార సూత్రం. ధాతు అధికారంలోకి వెళ్ళాలి. అస్మిన్ అధికారి, ఈ అధికార సూత్రం ఉందంట సేమ్ ఇదే విధంగానే ధాతో ఇదం అధికార సూత్రం. ధాతో అధికారే అంటే ఈ అధికారంలో ఏ సూత్రం ఉందంట నుల్ త్రిచౌ. ఏ సూత్రము, నుల్ త్రిచౌ. ఇక్కడ ధాతువు చేత నుల్ త్రిచ్ ప్రత్యయాలు వస్తాయి అని చెప్పింది. నుల్ త్రిచ్ ప్రత్యయాలు వస్తాయి. కానీ నుల్ త్రిచ్ ప్రత్యయాలు అంటే ప్రత్యయం అంటున్నా ముందు ప్రత్యయాలకు ప్రత్యయం ఎవరి పేరు పెట్టాలంటే ప్రత్యయ అనే సూత్రం వచ్చేసి ఈ నుల్ అనే దానికి త్రిచ్ అనే దానికి ప్రత్యయ సంజ్ఞ అని పేరు పెట్టింది. ప్రత్యయ సంజ్ఞ అని పేరు పెట్టగానే ఈ ప్రత్యయం ఎక్కడ ఉండాలి అంటే మళ్ళా పరశ్చ సూత్రం వచ్చి చెప్తుంది. నువ్వు ఎవరికైతే ప్రత్యయం అని పేరు పెట్టుకున్నావో అవి ధాతువుకు పక్కనే వస్తాయి. కాబట్టి ఇక్కడ నీ ధాతువు చేత మనము నీ ధాతు దాని పక్కలో నుల్ అనే ప్రత్యయం తెచ్చుకున్నాం. ఎందుకంటే మనం నుల్ ఏం తెచ్చుకున్నాము, త్రిచ్ ఎందుకు తెచ్చుకోవాలి అంటే నుల్ తెచ్చుకుంటేనే మనకు ఛాయక శబ్దం తయారవుతుంది. ఛాయక శబ్దం తయారు కావాలంటే ఖచ్చితంగా నుల్ మాత్రమే తెచ్చుకోవాలి. మనకు చేత, నేత, కర్త, ధర్త ఇలా రూపం కావాలి అని అనుకోండి, అప్పుడు త్రిచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. మనకు నాయక, ఛాయక ఇలాంటి శబ్దాలు తయారు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఛాయక కాబట్టి మనకు నుల్ ప్రత్యయమే తెచ్చుకోవాలి. అందుకే ధాతువు పక్కలో నుల్ ప్రత్యయం వచ్చింది. ఏంటండి, నుల్ ప్రత్యయం వచ్చింది. సో ఇక్కడ నుల్ ప్రత్యయం వచ్చిందని చెప్పాడు. నుల్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది అంటే అది ఏ అర్థంలో వస్తుంది మనకు చెప్పలేదు సూత్రం. ఇక్కడ నుల్ త్రిచో ప్రత్యయో భవతః. నుల్ త్రిచ్ ప్రత్యయాలు ధాతు పక్కన వస్తాయి కాబట్టి ధాతు పక్కన వచ్చాయి. మనకి ఏం కావాలి అది తీసుకున్నాం, నుల్ ప్రత్యయం తీసుకున్నాం. కానీ ఏ అర్థంలో వస్తుంది అనే దానికి సమాధానంగా కర్తరి కృత్. ఏమంటుంది, కర్తరి కృత్ అనే సూత్రము కృత్ సంజ్ఞక ప్రత్యయాః కర్తరి కారకే భవంతి. కృత్ సంజ్ఞక ప్రత్యయాః. కృత్ అంటే ఏమిటి,
తింగ్ భిన్న ప్రత్యయాః కృత్ సంజ్ఞకాః భవంతి. తింగ్ భిన్నమైనవి ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ కృత్ సంజ్ఞకాలు. అలాంటి కృత్ ప్రత్యయాలన్నీ కూడా ఏ దాంట్లో వస్తాయంట, ఏ అర్థంలో వస్తాయంట? కర్తరి కారకే భవంతి. కర్తార్థం చెప్పడం కోసం వస్తాయి. కాబట్టి ఇక్కడ నూలు కూడా చీ ధాతు పక్కన నూలు వచ్చింది కదా, అది కర్తార్థం చెప్పడం కోసం వచ్చింది. చీ నుల్, చీ పక్కన నుల్ అనే ప్రత్యయము కర్తం చెప్పడం కోసం వచ్చింది. ఈయన ఎవరో ప్రశ్న అడిగారు, చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇక్కడ మనం కూడా భాగా శబ్దం తయారు చేసేటప్పుడు కూడా అక్కడ ఘై ప్రత్యయం వస్తుందని చెప్పాం. అది కూడా ఘై ప్రత్యయం కృత్ ప్రత్యయం కదా. ఇక్కడ ఏమంటుంది? కర్తరి కృత్ ప్రత్యయాః కర్తరి కారకే భవంతి. కృత్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కర్తార్థం చెప్పడం కోసం వస్తాయని చెప్పాం. అంటే ఘై ప్రత్యయం కూడా కృత్ ప్రత్యయం కదా, అది కర్తార్థం ఎందుకు రాలేదు అంటే దీనికి సమాధానంగా ఇది ఇది కర్తరీకృతే సిద్ధాంతం అన్నమాట. అంటే సామాన్య సూత్రం సిద్ధాంతంగా చెప్పాడనమాట. అది విశేషమైనది అంటే అపవాద సూత్రం అంట. సామాన్య సూత్రము విశేష సూత్రాలే ఉంటాయి. సామాన్యాన్ని ఉత్సర్గ సూత్రం అంటాము, విశేషాన్ని అపవాదం అంటాం. అంటే సామాన్య సిద్ధాంతం చెప్పాడు. ఏవైతే కృత్ సంజ్ఞక ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ దాదాపు సిద్ధాంత ప్రకారంగా కర్తరి కారకే భవంతి అని చెప్పాడు. కర్తలో మాత్రం వస్తాయి. కానీ ఎక్కడైనా విశేష స్థలం ఉంటేనా అక్కడ వేరే అర్థాలు కూడా వస్తాయి. ఇక్కడ భావి అని చెప్పాం. ఇప్పుడు అందుకే భావి సూత్రం వచ్చింది. భావి అంటే ధాతుకి అర్థంలో ధాతువు చేత ఘై ప్రత్యయం వస్తుంది భావార్థం చెప్పడం కోసం. ఇక్కడ ఒకవేళ మన కర్తార్థం చెప్పడంలోనే మనకు ఘై ప్రత్యయం వస్తుంది అనుకోండి, ఇక్కడ భావి సూత్రం తయారు చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. మహర్షి పాణినికి తెలుసు, మహర్షి పాణినికి ఈ సూత్రం ఉంది కదా. కర్తరీకృత్ అనేది కృత్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కర్తార్థంలో వస్తాయి. కర్తార్థంలో వస్తాయని చెప్పి మరి ఈ సూత్రం చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ మహర్షి ఎందుకు చెప్పాడు? దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనకు అవసరం లేదు. ఆయన ఒక్క అక్షరం అర్ధమాత్ర లాగవైన పుత్రోత్సవం మన్యంతే అని అతను మహర్షి పాణిని ఇప్పుడు ఇంత పెద్ద సూత్రాన్ని ఎందుకు రచిస్తారు? ఆయన రచించాలంటే ఏదో కారణం ఉంది. అవి కృత్ ప్రత్యయాలు సామాన్య సిద్ధాంత ప్రకారం కర్తాలే ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యయాలు మటుకు భావార్థంలో కూడా వస్తాయి. అందుకే విశేషంగా ఈ సూత్రం రచించాలని చూస్తున్నాడు. లేదు ఆ సూత్రం ప్రకారం కర్తలు వస్తాయి, కానీ కర్తలు ఇష్టం లేదు, భావంలో కూడా మనకు ప్రత్యయం కావాలి. కొన్ని చోట్ల ఈ కృత్ ప్రత్యయాలను భావంలో కూడా తీసుకుంటాము. అందుకే సూత్రం రచించాల్సి విడిగా చెప్పాల్సి వచ్చిందన్నమాట. లేకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. అది భిన్నంగా ఉంది కాబట్టి భావే సూత్రం చేసి తెచ్చుకున్నాం. లేకపోతే సింపుల్ ఇక్కడ నూలు తెరిచే ఏ విధంగా చెప్పాడో ఆ రకం చెప్పేవాడు, ఘై ప్రత్యయ భవతి అని చెప్పి. కానీ సూత్రం రచించారు అంటే ఆ సూత్రం ప్రకారం కర్తార్థంలో వస్తున్నాయి కృత్ ప్రత్యయాలు మొత్తము. ఇది కర్తార్థంలో కాదు భావార్థంలో కావాలి కాబట్టి ఇక్కడ భావే అనే సూత్రాన్ని రచించారు, భావే సూత్రాన్ని పెట్టారన్నమాట. భావంలో కూడా కృత్ ప్రత్యయాలు వస్తాయి. దీన్ని అపవాద సూత్రం అంటాం. అపవాదం అంటే విశేషమైన సూత్రము. ఇది కర్తరీకృత్ అనేది సామాన్య సూత్రం అంటే సిద్ధాంతం చెప్పాడు. సామాన్య కృత్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయని కర్తాకరకంలో ఎక్కడైనా విశేషం వచ్చాయనుకోండి, విశేష స్థితిలో భావంలో కూడా వస్తాయి కృత్ ప్రత్యయాలు. ఇది కేవలం భావంగా ఇంకా చాలా వస్తాయి మనకు. కొన్ని ఏవైతే విశేషార్థంలో వచ్చాయో అవి విశేషంగా సూత్ర రూపంలో చెప్తాడన్నమాట, సంకేతం చేస్తాడన్నమాట. ఎక్కడైతే విశేష సూత్రం లేదో అక్కడ సామాన్యంగా ఈ నియమం ప్రకారంగా కర్తరీకృత నియమం ప్రకారంగా అవన్నీ కూడా కర్తార్థం చెప్పడం కోసం వస్తాయి. ఎక్కడైతే విశేషంగా చెప్పాడో అవి వేరే అర్థాలు కూడా ఉండవచ్చు. ఎక్కడైతే ఏం చెప్పలేదు అక్కడ ఈ నియమం ప్రకారంగా సిద్ధాంతం ప్రకారంగా అవన్నీ కర్తాలోనే వస్తాయి. అది తాత్పర్యం. ఇక్కడ కూడా కర్తరీకృత అనేది చీ ధాతు పక్కల నుల్ ప్రత్యయం అనేది కర్తార్థం చెప్పడం కోసం వచ్చింది. కర్త అంటే ఏమిటి? స్వతంత్ర కర్త అని చెప్పుకున్నాం. స్వతంత్ర కర్త అంటే స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అంటాం. అంటే కర్తుం అకర్తుం అన్యతా కర్తుం యహ స్వతంత్ర స కర్త భవతి అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు చీ దానికంటే ముందు నుల్లో అనుబంధం లోపం చేసుకున్నాం. చుట్టూతోటి మనము ఇత్సం చెప్పేది పెట్టుకుంటాము, ప్రత్యయం ఆదిలో ఉంది కాబట్టి. అదేవిధంగా హలంత్యం అనే సూత్రం చేత నుల్లో ఉండే లకారానికి ఇత్సం చెప్పేది పెట్టుకుంటాము. ఇప్పుడు రెండు సూత్రాలు ఇత్తం చెప్పేది పెట్టుకున్న తర్వాత తస్య లోప అదర్శనం లోపల అదర్శనం లోప తో అనుబంధ లోపం చేస్తే ఈ రకంగా నీ ఊ మిగులుతుంది. సారీ చీ ఊ అని మిగులుతుంది. చీ ఊ అంటే నుల్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఊ మిగిలింది అనమాట. కాబట్టి మళ్ళీ ఈ స్థితిలో సేమ్ అదే విధంగానే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. నువ్వు ఏ ధాతువు చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చావో అలాంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ఎవరు చెప్పారు ఈ మాట? యస్మాత్ ప్రత్యయ విధి, యస్మాత్ ధాతు ప్రత్యయ విహిత తదాది ప్రత్యయ పదత. అలాంటి ప్రత్యయం పక్కన ఉంటే
పూర్వం అంగం భవతి అంగ సంజ్ఞా భవతి, అంగం అని పేరు వస్తుంది. సరే, అంగం అని పేరు పెట్టుకున్నాం. ఎవరికి చి ఉ అనే దాంట్లో ఊ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న చీకి అంగం అని పేరు వచ్చింది. అంగం అని పేరు రాగానే అంగస్య ఇదం అధికార సూత్రం. ఏ అధికార సూత్రం అంట. ఈ అధికారంలో అస్మిన్ అధికారే అంటే అంగాధికారంలో యువోర నాకౌ నేను చెప్పుకున్నాం. ఇక్కడ యువోర నాకౌ యు ఉ స్థానే అన అకౌ ఆదేశౌ భవతః. ఏమంటుంది అంగాధికారం సూత్రము? యుకార స్థానంలో అన వస్తుంది, ఉకార స్థానంలో అక వస్తుంది. సింపుల్ గా యువోర నాకౌ, యువోహ స్థానే అన అకౌ ఆదేశౌ భవతః అని చెప్పింది సింపుల్ గా. ఇప్పుడు అన అకౌ ఆదేశం, రెండు ఆదేశాలు ఉన్నాయి కదా. తో మనకి సందేహం రావచ్చు, ఊ స్థానంలో అన ఎంత తెచ్చుకోవాలి, అకౌట్ తెచ్చుకోవచ్చు కదా, లేదా అక ఎంత తెచ్చుకోవాలి, అనవు తెచ్చుకోవచ్చు కదా, సందేహం రావచ్చు. దానికి సందేహ నివారణార్థం ఇక్కడ పరిభాష సూత్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? యథాసంఖ్యం అనుదేశ సమానం. అయినా ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో యువోర నాకో యు ఊ అనేవి స్థానాలు రెండు ఉన్నాయి. ఆ స్థానాలకు సమానంగానే రెండు అయితే ఉన్నాయి. ఆదేశాలు రెండు ఉన్నాయి. స్థానాలు రెండు ఇచ్చినప్పుడు యు స్థానంలో ఊ స్థానంలో రెండు ఇచ్చాడు అనమాట. యు స్థానం ఒకటి, ఊ స్థానం ఒకటి. ఆ రెండు స్థానాలకు రెండు ఆదేశాలు కూడా ఇచ్చాడు. అవి క్రమంగా మొట్టమొదటి యు స్థాయికి అక్కడ మొట్టమొదటి అన, ఊ స్థాయికి అక. ఇక్కడ నీకు ఏముంది ఆ క్రమంగా తీసుకో. ఇక్కడ ఊ ఉంది కాబట్టి రెండో స్థానంలో ఇక్కడ ఊ ఇచ్చాడు అంటే రెండో స్థానం ఉంది. రెండో స్థానం ఏమొస్తుంది? అక వస్తుంది. కాబట్టి ఊ స్థానంలో అక వస్తుంది. అందుకే చి అక వచ్చింది. సారీ, చి అక, చి అక. దీనికి నిర్ణయం ఏం చేసేది? యథాసంఖ్యం అనుదేశ సమానం అనే సూత్రం వచ్చేసి నిర్ణయం చేసింది. ఇప్పుడు చి అక మళ్ళీ అంగాధికారంలోనే. ఇప్పుడు ఈ స్థితిలో ఈ నుల్ ప్రత్యయం పక్కన ఉంటే ఆ నుల్ స్థానంలోనే అక్క వచ్చింది కదా ఆదేశం. ఇక్కడ ఊ స్థానంలో వచ్చిన అక ఏదైతే ఉందో దాన్ని ఆదేశం అంటాం, గుర్తుపెట్టుకోండి. ఊ స్థానంలో అక ఆదేశమైంది, ప్రత్యయం అనేది ఆదేశం అంటాం. అస్తు చి అక. ఈ స్థితిలోనే మళ్ళీ అంగాధికారంలోకి వెళ్ళి అచో ఈనితి, సేమ్ అదే వస్తుందండి. అచో ఈనితి ఇదేమంటుంది? అజంతస్య అంగస్య. సూత్రం ఓపెన్ చేసి చూసామన్నా. అజంతస్య అంగస్య, అంగస్య ఎందుకు పెట్టినాం? ఇక్కడ సూత్రం చెప్పింది యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగా అని అంగసంజయ విధి పెట్టింది. ఎవరికి? చీకి. అలాంటి అంగానికి ఆ రంగంలో ఉండాలంట అజంతస్య, అచ్ అంతిమంలో ఉండాలంట. అజంతస్య అంటే ఏమిటి? అచ్ అంతిమంలో ఉండేదాన్ని అజంతస్య అంటాం. ఇక్కడ నీ చీ ధాతు, చీలో ఈ అచ్చే కదా, అచ్చులో వస్తుంది కదా. కాబట్టి అంగం కూడా అది అంగం అని పేరు కూడా పెట్టుకున్నాం. కాబట్టి అలాంటి అంగమైనటువంటి అచ్ ప్రత్యయం అంతిమంలో ఉన్నటువంటి అజంత అంగానికి అజంతస్య అంగస్య ఇతి నితి ప్రత్యయ పరత. ఇతి ప్రత్యయం కానీ నిత్య ప్రత్యయం కానీ పక్కన ఉంటే వృద్ధి అవుతుంది అని చెప్పింది. దీని కండిషన్స్ ఏమంటా? ధాతువై ఉండాలి, ఆ ధాతువుకు అంగం అని పేరు పెట్టి ఉండాలి. అలాంటి మళ్ళీ అంగంలో దానికి అంతిమంలో అచ్చై ఉండాలి, అంతిమంలో అచ్చు ఉండాలి. ముఖ్యంగా అంగం అని పేరు, ఆ అంగంలో అంతిమాక్షరం అచ్చై ఉండాలి. ఇక్కడ అంగం ఏంటి? చీ ధాతు. చీలో అంతిమాక్షరం ఏంటి? చీని విడగొట్టుకుంటే చ్ ప్లస్ ఈ, అంతిమాక్ష ఈ. అలాంటి అచ్చే ఉండాలి, అది కూడా వ్యంజనమే ఉండకూడదు, అచ్చే ఉండాలి. అచ్చు ఉంది కదా ఈ అనేది. అలాంటి అజంతమైన అంగానికి అజంతస్య అంగస్య వృద్ధి భవతి అంటే ఈకి వృద్ధి అవుతుంది అని చెప్పింది. ఈ సూత్రం వచ్చి వృద్ధి అవుతుంది అని చెప్పింది. వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు మన సూత్రం వస్తుంది, ప్రకృతి సూత్రం. వృద్ధి రాదయిచ్ అని పరిగెత్తుకుంటూ వస్తుంది. వృద్ధి ఏమంటున్నారు? వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు ఆ ఐ ఔలకు వృద్ధి అని పేరు. కాబట్టి వృద్ధి ఏమవుతుంది? ఈకి వృద్ధి. ఈకి వృద్ధి ఏమవుతుందంటే ఐ అవుతుంది. ఎలా అవుతుంది? వీకి వృద్ధి ఐ, వీకి వృద్ధి అవుతుంది చెప్పింది. ఆ వృద్ధి అనగానే మనకు ఆ ఐ ఔ మూడు వర్ణాలు వస్తాయి. మూడు వర్ణాలు మనకు కావాల్సింది ఒకటే, ఎందుకంటే ఈ ఒకటే అక్షరం ఉంది. ఆ ఒక స్థానంలో ఒకటే అక్షరం కావాలి ఏదన్నా కానీ మూడు వర్ణాల్లోంచి. కానీ మూడు వస్తున్నాయి. ఏం చేయాలి దానికి నిర్ణయం కోసం? స్థానేంతరతమః, స్థానే అంతరతమః ఆదేశ భవతి. స్థానంలో అత్యంత దగ్గర సంబంధం ఉన్నటువంటి ఏదైతే వర్ణం ఉందో, సాదృశ్యంగా ఏదైతే ఉందో ఆ వర్ణాన్ని ఆ స్థానంలో ఉంచు అని చెప్పాడు. కాబట్టి స్థానేంతరత నియమం ప్రకారంగా మన స్థానం కలుపుకుంటే ఈ కారంకి తాలు స్థానం కాబట్టి ఇక్కడ ఆ ఐ ఔలో ఉండేటివి మొట్టమొదటిది కంఠం, ఇది భిన్నంగా ఉంది. రెండవది కంఠ తాలు, ఇక్కడ కనీసం అంటే కంఠంతో తాలు అనే అక్షరం కొంచెం సాదృశ్యం కలిసింది కాబట్టి ఇదే అక్షరాన్ని తీసుకొచ్చుకుంటాం. పక్కది ఔ అంటామా, అది పూర్తిగా కంఠము ఓష్టం అంటే స్థానాలు కలవడం లేదు. కలిసింది ఏది? మధ్యవర్ణం ఐకారానికి. కాబట్టి ఈ స్థానంలో ఐకారమే ఐకారమే వస్తుంది. ఎందుకంటే
ఐ వర్ణాన్ని ఉచ్చరించాలంటే దానికి తాలు సహాయం కూడా కావాలి. కాబట్టి కొంచెం పోలికలు దీనికి సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి ఐకారం వస్తుంది. అందుకే చి స్థానంలో ఐ వచ్చింది. అప్పుడు చై అయిపోయింది. చై ప్లస్ అక, చై ప్లస్ అక. ఇప్పుడు మళ్ళా పరహ సన్నికర్ష సంహిత. ఇదేముంటుంది? వర్ణాలకు అత్యంత సామీప్యంగా చేయడాన్నే సంహిత అంటాం. పరహ సన్నికర్ష సంహిత. సంహిత ఏంటంటే వర్ణాలను అత్యంత దగ్గరగా కలిపి రాసేదాన్నే సంహిత అంటాం. దాన్ని ఒక సంజ్ఞ అని పెట్టాం. వర్ణాలను అత్యంత దగ్గర కలిపి రాయడాన్ని సంహిత అంటాము. సంహిత సంజ్ఞకో భవతి. సంహిత అని పేరు పెడతాము. వర్ణాలు ఎప్పుడైతే అత్యంత దగ్గరగా కలిపి రాయాలనుకుంటామో దాన్ని సంహిత అని పేరు పెట్టాడు అంట. ఎక్కడైతే కలిపి రాస్తామో దాన్ని సంహిత అని పేరు పెట్టాడు. సంహిత అని పేరు పెట్టాడు ఎందుకు? అలాంటి కలిపి రాయడానికి కొన్ని సూత్రాలు దాని సంహితాయాం అనే సూత్రం చేత దాని అధికారాన్ని ఉంచడం అంట. ఇప్పుడు అంగం అంటే అంగస్య ఇదం అధికార సూత్రం. అలాగే సంహిత అని పేరు పెట్టినందుకు సంహితాయాం అనే ఒక సూత్రం ఉంది. ఇది అధికార సూత్రం. సంహితాయాం ఇది అధికార సూత్రం. అస్మిన్ అధికారి, ఈ సంహితాకి అధికారంలో వర్ణాలను అత్యంతంగా దగ్గర కలపడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అంటే సంధి సూత్రాలు ఉన్నాయి కలపడానికి. ఇవన్నీ కూడా సంహితాకి అధికారంలో ఉన్నాయి. అందుకే సంహిత అని పేరు పెట్టగానే సంహితాయాం ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి, ఈ అధికారంలో ఉందంట ఏచోయ వాయావహ ఈ సూత్రం ఉంది. మనం చెప్పుకున్నాం. హెచ్ అంటే ఏ ఓ ఐ ఔకు క్రమంగా ఐ ఔ ఐ ఆవులు క్రమంగా వస్తాయి. ఇక్కడ మనకు చైలో ఐ ఉంది కాబట్టి ఆ క్రమ పద్ధతి ప్రకారం చూసుకున్నామంటే ఆయ్ వస్తుంది. ఈ క్రమంగా చూసుకోవాలని ఎవరు చెప్పారు? యథాసంఖ్యం అనుదేశ సమానం. ఏచోయ వాయావహ సామాన్యంగా చెప్పింది. హెచ్చుల స్థానంలో అయాది ఆదేశాలు వస్తాయని చెప్పాడు. అయాది ఏమి రావాలి? క్రమంగా తెచ్చుకోవాలా? ఏది కావాలంటే తెచ్చుకోవచ్చా? లేదు. యథాసంఖ్యం అనుదేశ సమానం వచ్చి నిర్ణయం చేసింది. ఏదైనా క్రమంగా తెచ్చుకోవాలి. ఏ ఉంటే ఐ వస్తుంది, ఓ ఉంటే అవ్వ వస్తుంది, ఐ ఉంటే ఆయ్ వస్తుంది, అవు ఉంటే ఆవే వస్తుంది. క్రమంగా ఇవి ఉంటే అలా వస్తాయి, లేకపోతే రావు. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐ స్థానం ఆయ్ వచ్చింది. ఆయ్ వచ్చింది కాబట్టి కలిపితే చి ప్లస్ ఆయ్ ప్లస్ అక మొత్తం కలిపితే ఛాయక్క అయిపోయింది. ఛాయక్కలో అక్క అనేది కృత్ ప్రత్యయం. ఏ ప్రత్యయము? కృత్ ప్రత్యయం. ఎందుకు? కృత తింగ్ తింగ్ భిన్న ప్రత్యయ కృత్ సంజ్ఞకా భవంతి. తింగ్ కాకుండా మిగిలిన ఏ ప్రత్యయాలు అయితే ఉన్నాయి ధాతుకు అధికారం అవన్నీ కూడా కృత్ ప్రత్యయాలే. కాబట్టి ఈ కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి ఏ వర్ణాలకైతే ఆ మొత్తాన్ని కృదంత ప్రత్యయం అంటాము, లేదా కృదంత శబ్దం అంటాము. ఇది కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ శబ్దాలకైతే లేదా ఏ వర్ణాలకైతే దాన్ని కృదంత శబ్దం లేదా కృదంత ప్రత్యయం. ఈ శబ్దానికి అంతిమంలో ఉంది కాబట్టి కృదంత శబ్దం అని చెప్పాం. కాబట్టి ఇది కృదంత శబ్దం. ఆ కృదంత శబ్దాన్ని పేరు పెట్టుకోవడం, కృత్ అని పేరు పెట్టుకోవడం ఏం లాభం వచ్చింది? కృదంతత్వాత్, కృదంతం వలన కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి ఎక్కడైతే కృత్ ప్రత్యయం అంతిమంలో ఉందో ఏ వర్ణాలకైతే ఏ శబ్దానికైతే అలాంటి కృత్ ప్రత్యయానికి కృదంత ప్రత్యయానికి, కృత్ అంటే కృత్ ప్రత్యయం అంతిమంలో ఉన్నదానికి, అలాంటి కృదంత అక్ ప్రత్యయానికి మొత్తానికి ఏ వర్ణాలకైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదిక అని పేరు పెట్టింది. ప్రాతిపదికం అని పేరు పెట్టింది ఎవరు? కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి. అందుకే ఈ ఛాయక అనే పదం మొత్తము ప్రాతిపదిక సంజ్ఞ అయిపోయింది. ఛాయక అనే శబ్దానికి మొత్తము ఛాయక అని పేరు పెట్టబడింది. ఏ సూత్రం చేత? కృత్ తద్దిత సమాసాశ్చ కృదంతస్య శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అంటే ఛాయక అనే పదానికి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. ప్రాతిపదిక సంజ్ఞ ఎందుకు పేరు పెట్టినాం? జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలోకి వెళ్ళడం కోసమే ప్రాతిపదికం అని పేరు పెట్టుకున్నాం. ఇలా పేరు పెట్టుకోవడం వల్ల ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మన సూత్రాలతో పని చేసుకోవచ్చు అంట. జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి, ఈ అధికారంలో ఉందంట సు ఔజస్ అమ్ అవుట్ అనే సూత్రం చేత ఇక్కిస్ ప్రత్యయాలు వస్తాయి. మనకి ఏది కావాలన్నా అవి దీన్ని వర్ణ విభాగం చేసుకొని వ్యవస్థ చేసుకొని ఇక్కిస్ ప్రత్యయాలు అంటే 21 ప్రత్యయాలను విభాగం చేసుకొని విడగొట్టుకొని మనకు ఏకవచన వివక్ష ఉంది కాబట్టి విసర్గం కావాలి కాబట్టి సు తెచ్చుకొని ఆ ప్రక్రియ మొత్తం పూర్వవర్తి అంటే ముందుగా చెప్పిన విధంగా భాగ శబ్దంలో చెప్పిన విధి విధానం ప్రకారంగా విసర్గం తీసుకుని నాయక శబ్దం ఛాయక శబ్దం తయారవుతుంది. సేమ్ అదే కేవలం ఏం మార్చాము? నీ స్థానంలో చీ పెట్టాం. ఉన్నది ఉన్నట్టుగా మొత్తం రాసుకుంటూ వచ్చాం. మనం ఉన్నది ఉన్నట్టుగా రాసుకున్నాం. ఏం చేంజ్ కాలేదు. ఒకటైనా మార్పు వచ్చిందా? మార్పు అంటే కేవలం నీ స్థానంలో చీ పెట్టడం మార్పు. మిగిలిన సూత్రాలు ఏమని A to Z ఎలా ఉందో అలాగే వచ్చేసి. ఇప్పుడు ఇదే విధంగా స్థావక ఏంటండి? స్థావక అంటే స్తుతించేవాడు.
స్థావక అంటే ఏమిటి? స్తుతించేవాడు. ఈ స్థావక శబ్దం ఎలా తయారు చేయాలంటే శబ్ద స్వరూపాన్ని బట్టి మనం క్యాచ్ చేయొచ్చు. నాయక, మొదటిది నాయక, అకహ స్వరూపం నుండి సమానంగా ఉందా? నాయక, ఛాయక, పాఠక, గ్రాహక, ఇలాగా అన్ని అకహ అకహ ఉంటాయి. ఇవన్నీ అక ఎక్కడి నుంచి నుల్ ప్రత్యయం నుంచి వచ్చాయి. ఆ శబ్దం యొక్క స్వరూపాన్ని చూసిన వెంటనే మనకు ఐడెంటిఫై చేయవచ్చు ఇక్కడ నుల్ ప్రత్యయం ఉంది అని చెప్పి. శబ్దం యొక్క స్వరూపాన్ని చూసి ఇప్పుడు రామ అన్నప్పుడు కృష్ణ, సురేశ, నరేశ, మహేశ, జగదీశ ఇవన్నీ స్వరూపాన్ని బట్టి ఒకే అకారంతో పుల్లింగాలు ఏ విధంగా చెప్తామో ఐడెంటిఫై చేస్తామో ఇక్కడ కూడా నాయక, ఛాయక, తారక, మానవక ఇటువంటి శబ్దాలన్నీ కూడా ఇవన్నీ నుల్ ప్రత్యయం తయారయ్యాయని మనకు ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూపించాడనమాట. ఈ ఒక్కదాన్ని బేస్ చేసుకుని మనం 100 శబ్దాలు వేరే శబ్దాలు ఇదే విధంగా తయారు చేయవచ్చు. అదే ప్రక్రియలు ఇక్కడ స్థావక. స్థావకలో ధాతు ఏం తీసుకున్నాడు? స్టుయ్ స్తుతౌ. ఏం తీసుకున్నాడు అండి? స్టుయ్ స్తుతౌ. ఏంటి? స్టుయ్ స్తుతౌ. ఇది ధాతువు అండి. ఈ ధాతువుకు ఇక ఎక్కడ పెడతాం? నీ ప్రాపంచ ధాతువు చెప్పుకున్నాం కదా, దాని స్థానంలో స్టుయ్ స్తుతౌ అని చెప్తాం. స్తుతౌ అనేది దాని మీనింగ్ అంటే స్తుతించేవాడు. స్తుతించే అర్థంలో స్టుయ్ ధాతు వచ్చింది. సరే, ధాతు వచ్చింది, మన దానికి భూవాదయో ధాతవ అని ధాతుని పేరు పెట్టుకుంటాం. ధాతుని పేరు పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం వేరే ధాతులో కొంచెం అనుమతం లోపం చేసుకోవాలి మనం కదా. నీ ప్రాపంచ ధాతులో, సి ధాతులో ఏ విధంగా అయితే హలంత్యం చేత ఎకాదని తీసేసాము, ఇక్కడ ఏదాన్ని తీసేస్తాం. ఇక్కడ సేమ్ అదే స్తుయ్ ధాతు కదా. ఏ ధాతు అండి? స్టుయ్ ధాతు. స్టుయ్ ధాతు. స్టుయ్లో కూడా భూవాదయో ధాతవ అని ధాతుని పేరు పెట్టిన తర్వాత వెంటనే హలంత్యం అనే సూత్రం వచ్చేస్తుంది. ఇదేమంటుంది? అంత్యం హల్ ఉపదా ఇత్ సంజ్ఞకో భవతి. స్టుయ్లో ఉండే ఎకాదానికి ఇత్ అని పేరు పెట్టింది. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోప. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప సిద్ధంగా ఉంటుంది, దాన్ని లోపం చేస్తుంది. లోపం అంటే ఏమిటి అన్నప్పుడు అదర్శనం లోప వచ్చి చెప్తుంది. సరే, అప్పుడు ఏం మిగిలిందో? స్టూ మిగిలింది. ఏం మిగిలింది? స్టూ. కానీ ఇక్కడ ఒక సూత్రం వచ్చేసింది. ఏమంటుంది? ధాతులో పని. ఇప్పుడు నోనహ అనేది ఏ విధంగా ధాతులో పనిచేస్తుందో అదే విధంగా ధాతులో పనిచేయడానికి నోనహ అనేది సూత్రం ఎక్కడ పనిచేసింది? నాయకలో ధాతునకు ఆదిలో పనిచేసింది. ఎక్కడ పనిచేసిందండి? ధాతునకు ఆదిలో పనిచేసింది. ఇక్కడ కూడా అదే విధంగా ఇంకో సూత్రం ఉంది. ఏ సూత్రము? ధాత్వాదేహి షహ సహ. ధన్యవాద. ధాత్వాదేహి షహ సహ. ఇది ఓపెన్ చేయండి. 6:1:62. ఇది ఏమంటుందంటే ధాత్వాదేహి. సూత్రం స్పష్టంగా చెప్తుంది. ధాతుకి ఆదిలో. ఇక్కడ మనం ఏ ధాతు చూసినాం? స్టు ధాతు ఉందండి. స్టూలో ఎకాదానికి అనుమతి లోపం చేస్తే వెళ్ళిపోయింది. తస్య లోప అదర్శన లోప. స్టూ మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది సూత్రము? ధాత్వాదేహి షహ సహ. ధాత్వాదేహి అంటే ధాతుకి ఆదిలో. ధాతుకి ఆదిలో ఏముంది? షహ అంటే షహ స్థానంలో సహ భవతి అంటే మూర్ధన్య షకార స్థానంలో దంత సకారం వస్తుంది. ఇక్కడ చూడు, స్టు అన్నప్పుడు స్టు అనేది మూర్ధన్య షకారం అండి. మూర్ధన్య షకారం ఉందా? ఆ మూర్ధన్య షకారానికి ఏం చేస్తుందా? ధాత్వాదేహి షహ సహ. ధాతుకి ఆదిలో ఏదైతే ఉందో అలాంటి షకారానికి, మూర్ధన్య షకారానికి సహ భవతి. సూత్రంలో స్పష్టం ఇచ్చారు. ధాతుకి ఆదిలో షకారానికి సహ భవతి. సహ భవతి అనగానే వెంటనే అది మూర్ధన్య షకారం దంత సకారంగా మారిపోతుంది. దంత సకారంగా మారగానే వెంటనే టూ అన్నాం కదా, ఆ టూ కూడా తవర్గంలోకి మారిపోతుంది. ఏంటండి? టూ అనేది కూడా వెంటనే తవర్గంలోకి మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అంటే ఆ మూర్ధన్య షకారం వల్లనే తకారానికి టవర్గం వచ్చిందన్నమాట. మూర్ధన్య షకారం ఉంది కాబట్టి మూర్ధన్య షకారం ఉన్నప్పుడు తా అని తాగా మారిపోతుంది, అంటే టవర్గంగా ఉందన్నమాట. అది మూర్ధన్య షకారం మారిపోయి దంత సకారంలోకి వచ్చేసరికి ఇది కూడా టూ అనేది టవర్గంలోకి వచ్చేసింది అన్నమాట. అంటే నిమిత్తస్య అపాయే నైమిత్తికస్య అపి అపాయ. దాని నిమిత్త పక్కకు పోయినప్పుడు దాని వలన ఉన్నటువంటి నైమిత్తికం కూడా ఏదైతే ఉందో అది కూడా పెళ్లికి వెళ్ళిపోతుంది, అది కూడా మూల స్థితిలోకి వచ్చిపోతుంది. ఎందుకంటే మూర్ధన్య షకారం కారణంగానే టూ అని టవర్గం ఉండేది అక్కడ. అది మూర్ధన్య షకారం మారిపోయినప్పుడు దంత సకారంలోకి వచ్చినప్పుడు టూ కూడా మారిపోయి దాని తకారంలోకి వస్తుంది, టవర్గంలోకి వస్తుంది అన్నమాట. దీన్ని ఏమంటాం? నిమిత్తస్య అపాయే నైమిత్తికస్యాపి అపాయ. నిమిత్తం జరిగిన పక్కకు వెళ్ళిపోయినప్పుడు దానికి కారణంగా ఉన్నటువంటి నైమిత్తికం కూడా
వెళ్ళిపోతుంది. విద్యార్థి ఉన్నంతసేపు గురువు ఉంటాడు, గురువు ఉన్నంతసేపు విద్యార్థి ఉంటారన్నమాట. ఆ గురువు వెళ్ళిపోయినప్పుడు గురువుకు ఆశ్రయంగా ఉన్నటువంటి విద్యార్థి కూడా వెళ్ళిపోతారు. గురువు లేకపోతే విద్యార్థి ఏ విధంగా వెళ్ళిపోతారో అదే విధంగా ఇక్కడ ఏ కారణం చేత ఎవరైతే వచ్చారో ఆ కారణం పక్కకు వెళ్ళిపోయినప్పుడు దాని నిమిత్తంగా ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో అవి కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ధాత్వాదేహి సహసహ అనే సూత్రం చేత ధాతునకు ఆదిలో ఉన్నటువంటి సకారం మారగానే దాని కారణంగా వచ్చినటువంటి టకారం కూడా మారిపోయి తవర్గంలోకి వస్తుంది. ఒకసారి అదే తాత్పర్యం ఇచ్చాడు అక్కడ. ఒకసారి 6:1:62 సూత్రం ఓపెన్ చేయండి. ఎన్నో భాగం ఉంది? 3వ భాగంలో ఉంది. 6:1:62 చూడండి. 27వ పేజీ. దాన్ని పదవిభాగం చేసుకున్నామంటే ఉంది ధాత్వాదేహి. ఇది షష్ఠీ విభక్తి చెప్పాను. షష్ఠీ విభక్తి ఎక్కడైతే ఉందో అక్కడ దాని స్థానంలో పనిచేసుకుంటాము. ఇక్కడ ధాతుకి ఆదిలో ఏముందంట? షహ. ఇది షష్ఠీ విభక్తి ఇచ్చాడు. ధాతుకి ఆదిలో సకాల స్థానంలో మన సూత్రార్థంలో అర్థం చేసుకోవాలి. ఇది కూడా ధాత్వాది షష్ఠీ విభక్తి ఏకవచనం ఇచ్చాడు. షహ కూడా షష్ఠీ విభక్తి ఏకవచనం ఇచ్చాడు. షష్ఠీ విభక్తి ఎక్కడైతే ఉందో దాని స్థానంలో పనిచేసుకుంటాం. అందుకే దీని అర్థం ఎలా చెప్తాము? ధాత్వాది ధాతుకి ఆదిలో ఉన్నటువంటి షకార స్థానంలో సహ ప్రథమ విభక్తి ఏదైతే ఉంటుందో అది అవుతుంది అనమాట. ఆ స్థానంలో ఇది వస్తుంది. అంటే మూర్ధన్య షకార స్థానంలో దంత సకారం వస్తుంది. షహ భవతి అది ఇచ్చాడు సూత్రార్థం కూడా. అర్థ ధాత్వాదేహి షకారస్య ధాతుకి ఆదిలో ఉండే షకారానికి షకారస్య స్థానే సకార స్థానంలో ఉపదేశ అవస్థాయం అంటే మూల స్థితి. ఇప్పుడు ధాతు ఉపదేశ అవస్థలో ఉంది కదా. ఉపదేశ అవస్థ అంటే స్టార్టింగ్ లో ఉన్నామంట, ప్రారంభ స్థితిలో ఉందామంట. అంటే ధాతు పాటలో స్టు ధాతుని ధాతు అదే విధంగా ఇచ్చాడనమాట. అందుకే ఉపదేశ అవస్థాయం సకార ఆదేశో భవతి. అందుకే మూర్ధన్య షకార స్థానం దంత సకారం వచ్చింది. దంత సకారం చేయగానే వెంటనే సూత్రం వచ్చేసి దాని కారణం వలన ఉన్నటువంటి ఏదైతే వర్ణం ఉందో ఆ కారణం కూడా పక్కకు జరిగిపోయినప్పుడు మారిపోయినప్పుడు అది కూడా దాని వర్ణంలోకి మూల స్థితిలోకి మారిపోతుంది. అంటే తవర్గంలోకి వచ్చేసింది. తవర్గం కూడా మారిపోయింది. అప్పుడు ఏమైపోయింది? స్తూ అయిపోయింది. ఏమైపోయింది? ఈ సూత్రం వచ్చి దంత సకారం చేయగానే అది వెనకబడే ఆ దంత సకారం తూ అయిపోయింది అనమాట. స్తూ అయిపోయింది. ధాతు ఏమొచ్చింది మనకు? స్తూ అని మిగిలింది. ఏం మిగిలినది? స్తూ. స్టూలో ఓన్లీ సకారం దంత సకారంలోకి వచ్చింది. దంత సకారము తర్వాత టవర్గం అనేది తవర్గంలోకి వచ్చింది. ఓన్లీ టకారం తవర్గంలోకి వచ్చింది. దాంట్లో ఉండే ఊకారం ఎలా ఉందో అలాగే ఉంది. ఇక టకారానికి టకారం వచ్చేసింది. స్తూ అయిపోయింది. ఇప్పుడు స్తూ అని ధాతు మిగిలిన తర్వాత మళ్ళీ ధాతు ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే నూలు తెచ్చవు ప్రత్యయ పరశ్చ మళ్ళా కర్తరికృత్యం తెచ్చుకుంటాము. సేమ్ ప్రక్రియ ఇక్కడి నుంచి A to Z ఎలా ఉందో నాయకలో ఛాయకలో అదే విధంగా మొత్తం A to Z ఇదే వర్ణాలు ఇదే సూత్రాలు నింపుకుంటాం. ఆ రకంగా ఇక మారింది ఏంటి? స్థావకలో మొట్టమొదటి స్తు ధాతుకి ధాత్వాదేహి షహ సహ అనే సూత్రం చేత ధాతువులో ఉన్నటువంటి మొట్టమొదటి మూర్ధన్య షకారానికి దంత సకారం చేయడమే. ఆ దంత సకారము చేయగానే దాని కారణంగా వచ్చినటువంటి తవర్గం కూడా మారిపోయి తవర్గంలోకి వస్తుంది. అప్పుడు మనకు మూల స్థితి స్తూ మిగులుతుంది. స్తూ మిగిలిన తర్వాత ధాతుకు అధికారంలోకి ప్రత్యయం తీసుకుంటాం. ఏ ప్రత్యయం? నూల్ ప్రత్యయం. నూల్ ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? కర్తరి అర్థంలో వస్తుంది. కర్త అంటే ఏమిటి? స్వతంత్ర కర్త. ఇప్పుడు మళ్ళా ఆ నూల్ ప్రత్యయం తీసుకునే దానికి అనుబంధ లోపం చేసుకుంటాం. ఊ మిగులుతుంది. మళ్ళా అంగ సంధ్యాన్ని పేరు పెట్టుకుంటాం. అంగ సంధ్యాన్ని పేరు పెట్టుకోగానే అంగాధికారానికి వెళ్ళి యువనాకం అనే సూత్రం చేత అక్కు వస్తుంది. మళ్ళీ అంగాధికారానికి వెళ్ళి అచో ఇనితి చేత వృద్ధి అవుతుంది. అంటే ఇక్కడ వృద్ధి ఏమవుతుంది? అక్కడ నీకి నై అయిపోయింది. ఇక్కడ స్తూ అక ఉంది. స్తూ అక స్థానంలో అంగాధికారంలో అచో ఇనితే వస్తుంది. ఇక్కడ సీమ వస్తుంది. కాకపోతే అక్కడ నీకి నై అయిపోయింది. ఇక్కడ ఊకి అవు అయిపోతుంది. వృద్ధి అవుతుంది అని చెప్పాం. వృద్ధికి ఏమవుతుంది? స్తూ అక స్థానం కలుపుకోవాలి. ఇక్కడ ఊరికి స్థానం ఏంటి? ఉప పద్మానీయ ఓష్ట్యాహ. ఊరికి స్థానం అంటే ఓష్ట వర్ణం. ఇక్కడ మనకు వృద్ధి అనేది 3 వర్ణాలు వచ్చాయి. ఆ ఐ ఔ. ఆ ఐ ఔ. ఈ స్థితిలో మనకు మొట్టమొదటి అక్షరం కలుస్తుందా? మనకు ఓష్టవర్ణ స్థానంలో ఓష్టవర్ణం దగ్గర సంబంధం ఉండేటువంటి సూత్రాన్ని తీసుకోవాలి. మొట్టమొదటి అక్షరం ఏంటి? ఆ. ఇది కంఠస్థానం కాబట్టి ఇది పూర్తిగా విపరీతంగా ఉంది, భిన్నంగా ఉంది కాబట్టి ఆకారం కలవదు. స్తూ ధాతులో స్తూ అనే దాని ఉకార స్థానంలో ఆకారం కలవదు. ఎందుకంటే స్థానం భిన్నంగా, ఇది ఓష్ట స్థానం, అది కంఠస్థానం, అందుకే అది వెళ్ళిపోయింది. రెండో అక్షరం చూసుకుందాం. ఐ.
ఐదు అంటే ఏదైతే కంఠ తాళవ్యం. ఇక్కడ కంఠం ఉంది, తాళు ఉంది. కాబట్టి ఏమైనా ఓష్టానికి కలుస్తుందా, దగ్గర సంబంధం ఉందా? అది కూడా లేదు. అందుకే అది కూడా వెళ్ళిపోయింది. మిగిలింది ఏంటి? ఔ. ఓదోతౌ కంఠోష్టౌ. ఇక్కడ కంఠం ఉంది, కంఠంతో పాటు ఓష్టం కూడా ఉంది. కాబట్టి కనీసం ఓష్టం కలిసింది కదా. కాబట్టి ఊ స్థానంలో ఓకారమే ఔకారమే వస్తుంది. ఆ ఐ అనే రెండు అక్షరాలు వెళ్ళిపోయాయి. ఔ అనేది ఔ ఉచ్చరించాలంటే ఓష్ట స్థానం సహాయం కాబట్టి ఓష్ట స్థానం కొంచెం దగ్గర సంబంధం ఉంది కాబట్టి సాదృశ్యం ఉంది కాబట్టి ఔకారాన్ని తీసుకొస్తాం. అప్పుడు స్తూ స్థానంలో స్తవ్ అయిపోతుంది. ఊకి ఏమైపోతుంది? ఔ అయిపోయింది. ఏ విధంగా అయితే నీకి నై అయిపోయిందో వృద్ధి అనగానే ఇక్కడ ఊకి ఔ అయిపోయింది. ఔ అయిపోగానే స్టవ్ ప్లస్ అక, స్టవ్ ప్లస్ అక. ఇక్కడ మన పరహ సన్నికర్ష సంహిత. ఇక్కడ వర్ణాలను అత్యంత దగ్గరగా కలిపి రాయడం కోసం సంహితా సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాము. సంహితా సంజ్ఞాన్ని పేరు పెట్టుకోగానే సంహితాయం ఇదం అధికార సూత్రం. ఇది అధికార సూత్రం అనమాట. ఈ అధికారంలో ఏ చోయ వాయావ చెప్పుకున్నాం. ఇక్కడ ఏ చో స్థానంలో ఏ ఓ ఐ ఔ స్థానంలో క్రమంగా ఐ ఔ ఐ ఆ వస్తాయి. ఇక్కడ ఏముంది మనకు? యథాసంఖ్యను చూసుకోవాలి. ఎలా వస్తాయి క్రమంగా? ఇక్కడ ఆదేశాలు 4 స్థానాలు 4 ఉన్నాయి. ఆ 4 స్థానాల్లో 4 ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 4 స్థానాల్లో 4 ఆదేశాలు ఏవి తెచ్చుకోవాలి? దాని నిర్ణయం కోసం యథాసంఖ్యం అనుదేశ సమానం. ఆదేశాలు యథాసంఖ్యంగా వస్తాయి, క్రమంగా వస్తాయి. కాబట్టి సూత్రంలో క్రమం ఏదైతే ఉందో ఎచ్చిన కానీ ఏ ఓ ఐ ఔ ఇది క్రమం. క్రమంగా ఐ ఔ ఐ ఆ వస్తాయి. ఇక్కడ మనకేముంది? ఔ ఉంది. ఔ స్థానం ఏమొస్తుంది? క్రమంగా చూసుకుంటే 4వ స్థానంలో ఉంది. ఏ ఓంగ్ ఐ ఏ ఓ ఐ ఔ 4వ వర్ణం. 4వ వర్ణానికి అక్కడ ఏంటి? ఐ ఔ ఐ ఆవ్ ఆ వస్తుంది. అంటే ఔ స్థానంలో ఆ వస్తుంది. అప్పుడు స్తావ్ ప్లస్ అక. ఔ స్థానంలో మాత్రమే ఆ వస్తుంది. అప్పుడు సకాలం దంత సకాలం హలంత వర్ణంలో ఉంటుంది అంట. సకాలం దంత సకాలం హలంతంగా ఉంటుంది. అంటే ఔ తీసేసి ఔ తీయగానే ఔ స్థానంలో ఆ వచ్చేసింది. సకాలం హలంతము స్ ఆవ్ అక. అవి కలిపితే ఉంది స్తూ కదా. స్తూ అనేది మనకు సకారము టకారం హలంతం ఉంటుంది. స్తౌలో ఉండే ఔకారానికి స్త్ అనేది హలంత వర్ణం అలాగే ఉంటుంది. అప్పుడు కలిపితే స్థావక. స్తౌలో ఔకారానికి మాత్రమే ఆవు చేశాము. స్థ అనేది అలాగే ఉంటుంది. పక్కన అక అనేది కూడా అలాగే ఉంది. మొత్తం కలిపితే స్థావక. విసర్గ రావడానికి పూర్వవత్ ప్రక్రియ. భాగా సిద్ధులు ఎలా చేశామో, నాయక సిద్ధులు ఎలా చూపించామో అదేవిధంగా ప్రక్రియతోటి మనం క్రితతింగ్ క్రితది సమాసాశ్చ ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకొని వెళ్ళి జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి స్వాదుత్పత్తి అంటాం. ఏమిటండి? స్వాది ఉత్పత్తి అంటే సు ఆదికి ఉత్పత్తి చేసి మనం విసర్గం తెచ్చుకుంటాం. అంటే స్వాదుత్పత్తి ప్రక్రియ మొత్తం చేసి మనం విసర్గం తెచ్చుకుంటాం. అప్పుడు స్థావక ఇలాగా తయారవుతుంది. అదేవిధంగా పూంగ్ పవన్య ధాతుతోటి పావక. ఇక స్థావక యొక్క సందేహం ఉందా? సేమ్ మనము నాయక చాయక ఎలా తయారు చేశామో అదేవిధంగా స్థావక కేవలం ఒక సూత్రం మారిందని చెప్పేది. ధాత్వాదేహి షహస్సహ. మిగిలిన ప్రక్రియ సేమ్ టు సేమ్ యాజ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? పావక. పావక తయారు చేయాలంటే ఏమిటి? పూంగ్ పవనే. పావక అంటే పవిత్రం చేసేవాడు, శుభ్రం చేసేవాడు అని అర్థం. పావక ఏంటండి? మన లక్ష్యం ఏంటి? పావక. పావక శబ్దాన్ని తయారు చేయాలంటే, నిర్మాణం చేయాలంటే ఏ ధాతు తీసుకోవాలంట? పూంగ్ పవనే ధాతు. ఏ ధాతు? పూంగ్ పవనే ధాతు. ఇక్కడ వృద్ధి ఏ సూత్రం చేత వస్తుంది? సేమ్ ప్రక్రియ అదే విధంగా ఉంది. ఇక్కడ మనం స్టూ ధాతు పెట్టుకున్నాము, ఇక్కడ పూంగు ధాతు పెట్టుకుంటున్నాం. పూంగు పెట్టుకోగానే ధాతు సంజ్ఞ పేరు పెట్టుకుంటాం. ఏ సూత్రం చేత? భూవాదయో ధాతవ అనే సూత్రం ధాతు సంజ్ఞ వస్తుంది. ధాతు అని పేరు పెట్టిన తర్వాత మళ్ళీ అనుబంధం లోపం చేసుకోవాలి. అనుబంధ వర్ణాలు ఏమున్నాయి? గకారం ఉంది. కాబట్టి గకారానికి హలంత్యం వచ్చేసి తీసివేస్తుంది. అప్పుడు కేవలం పూ మిగులుతుంది. పూ మిగిలిగానే మళ్ళీ ధాతు అధికారానికి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం. నూలు ప్రత్యయం తెచ్చుకుంటాం. నూలు తెచ్చుకోగానే ప్రక్రియ ఏ విధంగా అయితే ఉందో కర్తరికృత్ అంగ సంధ్య అక్క తెచ్చుకుంటాం. మళ్ళా యువత నాకవ అనే సూత్రం చేత మళ్ళా ఇక్కడ ఊ ఉంది. ఊలో కూడా ఊ ఉంది. ఇక్కడ కూడా స్థూలు ఏ విధంగా అయితే స్థవ అయిపోయిందో ఇక్కడ అచో ఇనితే అనే సూత్రం చేత వృద్ధి అవుతుంది. వృద్ధి అవుతుంది. ఊగా స్థానంలో ఓష్ట స్థానం కాబట్టి ఓష్ట స్థానానికి వృద్ధి వర్ణాల్లోంచి అవ్ వస్తుంది. అప్పుడు పౌ అవుతుంది. పౌ ప్లస్ అక. ఏ చోయ వాయావ చేత అవు స్థానంలో ఆవు తెచ్చుకుంటే పావక. ఆ రకంగా పావక తయారవుతుంది. ఇక్కడ ఏ మార్పులు ఏం లేవు. కేవలం డైరెక్ట్ గా
అచోయితి చేత వృద్ధి అవుతుంది, పావక తయారవుతుంది. అర్థమైందా? పుం పవన ధాతు చేత పావక శబ్ద రూపాన్ని సేమ్ టు సేమ్ ఇదే విధంగా రాయాలి. ఇదే విధంగా రాయండి, మీరు అభ్యాసం చేయండి. నెక్స్ట్ ధాతు ఏంటి? నెక్స్ట్ ధాతు పట్ ధాతుని. పట్ ధాతుతోటి ఏం తయారవుతుందంట? పాఠక. ఏం తయారవుతుందండి? పాఠక. ఇక్కడ పట్ ధాతు, పట్టు ధాతు చేత పావక తయారవుతుంది. ఇది కూడా సేమ్ టు సేమ్ నాయక శబ్దానికి సమానంగా నడుస్తుంది. కాకపోతే ఇక్కడ వృద్ధి అనేది ఏ సూత్రం చేత అవుతుంది? వృద్ధి అవుతుంది. ఇక్కడ వృద్ధి చేస్తాం కదా, అక్కడ అచోయితి చేశాము. నాయకలో ఏ సూత్రం చేత చేశాము? అచో ఇనితి అనే సూత్రం చేత వృద్ధి చేశాము. తర్వాత ఇక్కడ అత ఉపధాయ అనే సూత్రం చేత వృద్ధి చేస్తాం. ఏ సూత్రం చేత అండి? ఉపధాయ. ఇక్కడ ఎందుకంటే అచోయితి ఏం చెప్పింది? అజంతస్య అంగస్య వృద్ధి భవతి. అచ్ అంతిమంలో ఉండే ధాతువుకి వృద్ధి అవుతుంది అని చెప్పాం. ఇక్కడ పట్టు ధాతు, పట్టు ధాతులో అచ్ అంతిమం లేదు కదా, అచ్ అంతిమంలో లేదు కాబట్టి ఇక్కడ అచో ఇనితి అనే సూత్రం రాలేదు. కాబట్టి అత ఉపధాయ. ఇదేమవుతుంది? మనం ముందు చెప్పుకున్నాం భాగా శబ్దంలో. భాగా శబ్దాన్ని తయారు చేసేటప్పుడు అక్కడ వృద్ధి అత ఉపధాయ వచ్చింది. ఏముంటుంది? అజంతస్య అంగస్య ఉపధాయా. ఇదేముంటుంది? ఉపధాయా అంగస్య అకారస్య, ఉపధాయా అంగస్య అకారస్య స్థానే వృద్ధి భవతి. ఉపదా అకార స్థానంలో ఉపదాలు ఏమి ఉండాలంటే అకారం ఉండాలి. ఇప్పుడు పట్టధాతు అంగస్య ఉపదాయ, అంగానికి ఉపదా కూడా ఉంది, ఆ ఉపదాలో అకారం కూడా ఉంది. పట్టులో పాల ఆ ఉంది కదా ఉపదా, దానికి వృద్ధి అవుతుంది. వృద్ధి అంటే ఏమిటంటే అప్పుడు 3 వర్ణాలు వస్తాయి, ఆ ఐ ఔ. దానికి ఏ విధంగా అయితే భాగాలో చూసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా స్థానం కలుపుకొని పాట అయిపోతుంది. పాట ప్లస్ అక ఉంది కదా, పాఠక. అంటే పాఠక అంటే చదివించేవాడు, చదివేవాడు. పాఠక చదివేవాడు, పాఠక అంటే చదివేవాడు. అదేవిధంగా పచ్ ధాతు చేత పాచక. పచ్ ధాతు చేత ఇక్కడ పచ్చులో కూడా ఉపధా ఉంది, ఉపధా ఉంది కానీ ఇక్కడ కూడా వృద్ధి అత ఉపధాయా చేత వృద్ధి అవుతుంది. కేవలము అత ఉపధాయా చేత వృద్ధి అవుతుంది. ఉపధా అంటే చెప్పాను, అలోంత్యాత్ పూర్వ ఉపధా. అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపధా అంటాము. ఇక్కడ పచ్ ధాతులో పచ్ ధాతు అంతిమ అక్షరం ఏంటి? చ. చకారానికి ముందున్న వర్ణం ఏంటి? పాలో ఉండే అకారం, దానికి వృద్ధి అవుతుంది. అప్పుడు పాచ్ అయిపోతుంది. పాచ్ ప్లస్ అక కలుపుకుంటే పాచక. విసర్గం తెచ్చుకున్నప్పుడు స్వాదుత్పత్తి చేసి పాచక చదువుతుంది. అంటే వండేవాడు. పాచక అంటే వండేవాడు, పాఠక అంటే చదివేవాడు, పడినేవాడ చదివేవాడు. అదేవిధంగా పావక అంటే పవిత్రం చేసేవాడు. ఈ రకంగా మొత్తం ఇదే విధంగా చూసుకోవాలి మనం. అర్థమైందండి? ఛాయక, స్థావక, పావక, పాఠక, పాచక అన్ని కూడా ఒకే విధంగా ఉంటాయి. చూడండి, ఒక్క రూపం నేర్చుకున్నాం. ఆ ఒక్క రూపం నేర్చుకుని కొన్ని సూత్రాలు 1, 2 మారుతున్నాయి. మిగతా ప్రక్రియ సేమ్ టు సేమ్ ఉందా? ఇలా కేవలం 2, 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాడు. ఇటువంటి 100 శబ్దాలు, 1000 శబ్దాలు ఇదే విధంగా తయారవుతాయి. ఒక్క శబ్దోత్పత్తి తయారు చేసుకున్నా అంటే మిగిలిన 100 శబ్దాలు తయారు చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఏ ధాతువు ఇచ్చినా ఇదే ప్రక్రియను అనుసరించి మీరు ప్రతి ఒక్కరు రాయగలుగుతారు. అందుకే ఒక్కటి బాగా మనకు బైహాడి కావాలి. అందుకే మాటికి రాస్తూ ఉంటే మీకు మస్తిష్కంలో బాగా కూర్చుంటుంది. అందుకే బరువు అనుకోకుండా మనం ఓపికగా కూర్చొని రాయాలన్నమాట. ఇవి తర్వాత మీకు అర్థమవుతుంది దీనివల్ల ఉపయోగిత ఏంటనేది. అందుకే ఉదిగా చెప్పారు, 12 ఏళ్ళ వరకు వ్యాకరణం చెప్పేవాళ్ళు. 12 ఏళ్ళు చిన్నది కాదు. అంటే ఎంత దీంట్లో రహస్యం దాగి ఉందంటే అంత ఉందన్నమాట. అంటే ఇప్పుడు కేవలం వ్యాకరణం అంటే కేవలం శబ్దసిద్ధి కోసం చేయలేదు. వేదానాం అధ్యయనార్థం వ్యాకరణం. వేదాలను అర్థం చేసుకోవడం కోసం. వేదాలు చిన్న విషయం కాదు, మహాన్ గ్రంథాలను అర్థం చేసుకోవాలంటే ఈ మాత్రం పురుషార్థం లేకుంటే మనకు కష్టం. ఇప్పుడు ఎందుకంటే బేసిక్ అన్నమాట, పునాది వేసుకుంటాం. పునాది చాలా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే మాటికి అక్కడ నిలబడి రాస్తూ ఉండాలన్నమాట, అనగొడుతూ ఉండాలి. అంటే నాకు తెలిసిన విషయాన్ని మళ్ళీ రాస్తూ ఉంటే గిన మనకు అది మస్తిష్కంలో దృఢంగా తయారవుతుంది. తర్వాత మనకు ఇంకా ఏం అవసరం ఉండదు, తిరిగి చూడాల్సిన అవసరం లేదు, బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కటి నీకు టీవీలో కళలో కనిపించినట్టుగా టీవీ విధంగా స్పష్టంగా అనిపిస్తుందో అలాగా నీకు రూపం లేకపోయినప్పటికీ కూడా స్పష్టంగా ఆ శబ్దాన్ని చూస్తే కానీ దాంట్లో ప్రత్యయం కనిపిస్తుంది,
ప్రకృతి కనిపిస్తుంది, దాని వృద్ధి కనిపిస్తుంది, అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు పావక అనగానే మీకు తెలిసిపోయింది. నాయక అనగానే దీంట్లో నాయక వృద్ధి వర్ణం ఏంటి, దీంట్లో ప్రత్యయం ఏంటి, దీంట్లో మొట్టు ధాతువు ఏంటి చెప్పగలుగుతారు కదా. నాయకలో ధాతువు ఏంటి, దీంట్లో వృద్ధి ఏంటి, దీంట్లో ప్రత్యయం ఏంటి. ఇప్పుడు నాయక శబ్దాన్ని చూడగానే దీంట్లో నీ ధాతు తీసుకున్నారు, దీంట్లో ప్రత్యయం నుల్ వచ్చింది, ఆ నుల్ స్థానంలో మళ్ళీ అక్క వచ్చింది. అప్పుడు నీకి వృద్ధి చేస్తే ఐ అయిపోయింది, ఇప్పుడు ఐ స్థానంలో ఆయ్ వచ్చింది. ఇవన్నీ మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నాయకాలో ఎన్ని ప్రక్రియ జరిగాయో అది మాటి మాటికి రాసినప్పుడే నాయక శబ్దాన్ని చూడగానే దీంట్లో ధాతు ఏంటి, ప్రత్యయం ఏంటి, ప్రకృతి ఏంటి మొత్తం చెప్పే విధంగా ఉండాలి. అప్పుడు మనకు ధాతు అది ప్రత్యయం తెలిసింది అనుకోండి, ధాతు యొక్క అర్థము ప్రత్యయం యొక్క అర్థం తెలిసింది అనుకోండి, అక్కడ మనకు శబ్దం యొక్క అర్థం యథార్థంగా తెలుసుకోగలుగుతాము. అప్పుడే మనకు సూక్ష్మత్వం వస్తుంది. ఒక శబ్దాన్ని ఇంత సూక్ష్మంగా చూస్తామని చెప్పి. ఇప్పుడు నాయక శబ్దంలో మీకు కనిపిస్తున్న సామాన్యంగా నాయక అని ఊరికి రాసేవాళ్ళం. ఇప్పుడు నాయక అంటే మీకు మీ మైండ్ ఎలా సెట్ అయింది, నాయకలో నీ ధాతు నులి ప్రత్యయము, మళ్ళీ ఏ చోయవాది వృద్ధి చేశాము, మళ్ళీ అయాది ఆదేశం చేసుకున్నాము, ఇన్ని పనులు జరిగాయి ఇక్కడ. ఇదంతా మీకు కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా వర్ణాలు ఉన్నాయి. నాయక శబ్దం చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మీకు చాలా ప్రశ్నలు కలుగుతాయి అన్నమాట. అందుకే ఈ ప్రక్రియను ప్రాక్టీస్ చేస్తూ ఉండండి బాగా. ప్రతి ఒక్కరు రాసిందే అయినా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉండండి. ఇప్పుడు కేవలం 1వ అధ్యాయము 1వ పాదం వరకు రాస్తాము. 74 సూత్రాల వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. 74 తర్వాత రాయడానికి అవసరం ఉండదు, ముందుకు వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. అస్తు ఇప్పుడు మనం నాయక, ఛాయక, స్థావక, పాఠక, పావక, పాచక ఇవన్నీ శబ్దాలు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకోటి కొంచెం భిన్నంగా ఉంది. ఏంటి? కారక. ప్రత్యయం అయితే అదే సింపుల్ గా ఉంది, కాకపోతే ఏంటంటే ఇది కారక, డుక్రీకరణ ధాతు తీసుకున్నాం. కారక అంటే చేసేవాడు, కారక అంటే ఏమిటి? చేసేవాడు. ఇక ధాతు ఏం తీసుకున్నాము? డుక్రీకరణే. ఏం తీసుకున్నామండి? డుక్రీకరణే, డుక్రీకరణే. ఇక్కడ సేమ్ టు సేమ్. గురుగారు ఒక్క ప్రశ్న అడగచ్చండి ఇప్పుడు? అడగచ్చండి, చెప్పండి. ఇప్పుడు మనము కొన్ని ధాతువులు తీసుకున్నాము. ఇప్పుడు నీ, పూయ్, అలాగే చి, అలాగే పట్, పచ్. ఇప్పుడు ఆ ముందు ధాతువులు తీసుకున్నప్పుడు మనం హలంత్యం చేసి చివరున్న వ్యంజన వర్ణాన్ని లోపం చేసాం. కానీ పట్, పచ్కి మాత్రం ఆ లోపం చేయలేదు, కానీ అది కూడా హలంత్యమే చివరున్నది. పట్ టకారం కూడా వ్యంజన వర్ణమే, పచ్చి కూడా చకారం వ్యంజన వర్ణమే. కానీ అక్కడ అంటే ఉపదానంలో వృద్ధి చేసాం. ఇక్కడ పట్టు కానీ పచ్చి కానీ ముందు ధాతువుల్లో ఆ వ్యంజన వర్ణం లోపం చేసిన తర్వాత వృద్ధి చేసాం. ఈకారం కానీ ఈకారం కానీ, అలాగే ఉకారం ఊకారం కానీ. కానీ ఇక్కడ పట్టు పచ్చికి ఎందుకు హలంత్య సూత్రం వర్తించి ఆ చివరి టకారం గాని చకారం గాని ఎందుకు లోపం జరగలేదు? ఇప్పుడు పట్టు దాతుంది, లోపం చేశాండి. పట్టలో ఏంది? పట్టలో మామూలుగా అయితే పఠ ఏముంది, దీన్ని చెప్పడం కూడా నేను మర్చిపోయాను, గుర్తు చేసేది బాగా సంతోషం, అతి ఉత్తమం. ఇక్కడ పఠధాతులో పట పైన అర్ధ సందాక బింది ఉందండి. మనం భజ చేసుకున్నాం, భజ తయారు చేసామా? భజ అంటే జకారం పైన జకారం అచ్చు పైన అర్ధ సందాక బింది ఉంది. అదేవిధంగా పఠ ఎలా ఉచ్చరించాలి? పఠ అంటే ముక్కు నాసికతో పలికేటువంటి వర్ణం, అన్నాసిక వర్ణం ఇక్కడ కూడా ఉంది. పఠలో ఇక్కడ ఇవ్వలేదు, కానీ ధాతువు పాఠంలో ఉపదేశ అవస్థల్లో మహర్షిపాన్ని ఆ టకారం పైన అర్ధ సందాక బింది పెట్టాయండి. దానికి మనం ధాతు సంజయ్ పేరు పెట్టుకోగానే ఉపదేశే అజనునాసిక ఇత్ అని చెప్పి దానికి అనుబంధం లోపం చేసుకుంటాం. ఉపదేశ అజనునాసిక ఇత్ అని చెప్పి టకారంలో ఉండే అకారము, ఆ అకారం పైనటువంటి అర్ధచిందాకార బింది ఏదైతే ఉందో అనునాసిక అంటాము. అనునాసిక అంటే ముఖనాసిక వచనోను నాసిక అనే సూత్రం చేత అనునాసికకి పరిభాష చెప్పాం. ముఖము చేత నాసిక చేత అంటే ముక్కు చేత పలుకబడేటువంటి వర్ణాన్నే అనునాసిక అంటాం. ఇక్కడ కూడా ఆ అనునాసిక వర్ణానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఇత్ అని పేరు పెట్టుకుంటాం. ఇత్ అని పేరు పెట్టుకొని తస్య లోప అదర్శన లోప. అప్పుడు ఏమిగులుతుంది? పట్టు మిగులుతుంది. ఏం మిగులుతుంది? పట్టు మిగులుతుంది. అప్పుడు టకార హలంతం అనుబంధం లోపం చేసుకోగా అది మిగిలింది. ఇప్పుడు మళ్ళీ టకారకే హలంత్యం సూత్రం లోపం చేస్తాను చేయనికి కాదు. అది కూడా చేస్తే మనకు పాటక, మన లక్ష్యం అంటే పాటక. ఆ టకారం చేసేది ఏం మిగులుతుంది మనకు? లక్ష్యము మన రూపసిద్ధి ఏదైతుందో అనిష్ట రూపం అవుతుంది, ఇష్ట రూపం కాదు.
అనిష్ట రూపం సిద్ధిస్తుంది. లోపం చేసుకున్నాం, అనుబంధ లోపం చేస్తేనే టా మిగిలింది. ఆ టా మనకు అవసరం కాబట్టి దాన్ని మళ్ళీ అనుబంధ లోపం హలంత్యంతో చేయనికి లేదు. అనుబంధం లోపం చేయగానే పట్టు మిగిలింది. అదేవిధంగా డుపచస్ పాకే, డుపచస్ పాకేలో మీకు చెప్పడం మర్చిపోయి ఇక్కడ కింద వస్తుంది. ఇక్కడ అనుబంధ లోపం డుపచస్ పాకే ధాతు పూర్తిగా ఇక్కడ వస్తుంది. డుపచస్ పాకే ధాతుకి భూవాదయో ధాతవ అనే సూత్రం చేత ధాతుని పెట్టిన తర్వాత ఇక్కడ కూడా హలంత్యం అనే సూత్రం చేత అంతిమ డుపచస్ లో అంతిమ షకారం ఉంది, హలంత వర్ణం ఉంది. కాబట్టి దానికి ఇటు సంధ్య పేరు పెట్టుకొని తస్య లోప అదస్య లోపాత లోపం అయిపోయింది. అప్పుడు డుపచ్ అయిపోయింది. డుపచ్ ఉంది ఏముందండి డుపచ్. దీంట్లో షకారానికి ఏంటి హలంత్యం చేత వెళ్ళిపోయింది. పచ్చిలో ఇంకా చా అలాగే ఉంది, చకారంలో ఆ కూడా ఉంది. డుపచ్చస్ అనేప్పుడు చాలా ఆ ఉంది, పక్కన షకారం ఉంది. షకారానికి హలంత్యం వెళ్ళిపోయింది, హలంత్యం సూత్రం చేత వెళ్ళిపోయింది. ఆ చకారంలో ఉండే అకారం ఉంది కదా, అది ఉపదేశే అజనునాసిక ఇత్ చెప్పాం కదా. అచ్చులకైతే ఇత్ సంజయ్ పేరు పెట్టేది ఉపదేశే అజనునాసిక ఇత్, హల్లులకు హలంత్యం. ఇక్కడ షకారానికి హలంత్యం అని వచ్చి ఇత్ సంజయ్ పేరు పెట్టింది. చకారం పచ్చులో ఉండే చకారంలో ఉండే అకారానికి మళ్ళీ ఉపదేశే అజనునాసిక, అన్నాసిక లేదు కానీ అచ్చు ఉంది కదా, ఆ అచ్చు ఉంది కాబట్టి ఇత్ అని పేరు పెట్టింది. ఉపదేశే అజనునాసిక ఇత్ అని వచ్చి కాబట్టి ఇతని పేరు పెట్టగా తస్సు లోప అదస్సు లోప లోపం అయిపోయింది. అప్పుడు డుపచ్ అయిపోయింది, చకారం హలంతం అయిపోయింది. ఇక్కడ ఆదిలో ఉంది, ఆదిలో డు ఉంది, దానికి ఇంకో సూత్రం ఉంది. ఏ విధంగా అయితే చుట్టూ వచ్చి ఆదిలో పనిచేస్తుందో, లషక్కువ తద్దితే వచ్చి ఆదిలో పనిచేస్తుందో, అది ప్రత్యానికి ఆదిలో పనిచేస్తుంది. ధాతులో పనిచేయడానికి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నాయకాలు నోన అని చెప్పాను, ఇది ధాతులో ఉండే ఆది నకారానికి నకారం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ కింద ఇచ్చాడు ఆదిరి ఇంటుడవహ ఏంటది ఆదిరి ఈ టు డు వహ. ఇది ఓపెన్ చేయండి. ఇదేమంటుందంటే ధాతునకు ఆదిలో ఉండే ఈ చవర్గంలో ఉండే పంచమాక్ష ఈ కానీ, టు అంటే టవర్గం కానీ, డు అంటే డా కానీ, ఈ టు డు వహ అంటే ఈ టు డు ఈ మూడు వర్ణాలు ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి వర్ణం ఏదక్కడ ధాతునకు ఆదిలో, దానికి ఇత్ అని పేరు పెడుతుంది. ఏం పేరు పెడుతుందంట ఇత్. ప్రత్యానికి ఆదిలో ఉండే ఈ కానీ, టు కానీ, డు కానీ ఈ వర్ణాలు ఉంటే ఆ మూడు వర్ణాలకు ఏదో ఒక వర్ణం ఉన్నాయనుకోండి ధాతులో, దానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాము. ఇత్ అని పేరు పెట్టుకోగానే తస్య లోప అదస్య లోప అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేయండి. ఆదిరి ఇంటుడవ ఏమంటుంది? 1వ అధ్యాయము 3వ పాదం 5వ సూత్రం 1, 3, 5. పేజ్ నెంబర్ ఎంత అండి? 74. ఏంటి 74. ఇది చూడండి, దీన్ని ముందు విడగొట్టుకున్నాం. పద విభాగం చేసిన ఆది ప్రథమ విభక్తి ఏకవచనం. తర్వాత ఈ టు డవహ, ఈ టు డు మాది ఈ టు డు అండి. డూకి దానికి ఊకి గురుహు గురువు గురవహ అంటాం కదా, డూకి రూపం చెప్పించాక డువహ అయిపోతుంది. ఇక్కడ కూడా డవహ అయిపోయింది అనమాట. అస్తు ఈ టు డవహ ఆది ఈ టు డవహ. ఇది అండి పద విభాగం చేస్తే 1, 1 అంటే ప్రథమ విభక్తి ఏకవచనం, ఈ టు డవహ ప్రథమ విభక్తి బహువచనం. ఎందుకంటే 3 వర్ణాలు ఉన్నాయి కాబట్టి ఈ టు డవని విడగొట్టారు. చూడండి సమాసంలో ఎట్లా విడగొట్టాడు? 3 వర్ణాలు ఏమున్నాయి? ఇశ్చ టుశ్చ డుశ్చ. ఇశ్చ టుశ్చ డుశ్చ 3 రకాలు విడగొట్టేదని, దాన్ని కలిపితే ఈ టు డవహ అని రాస్తాం సంధి చేసి. ఈ టు డవహ ఏంటండి? ఈ టు డు వహ. అలా ఈ ఉంది అంటే ధాత్మక ఆదిలో ఈ కానీ, టు కానీ, డు కానీ ఉండాలి. అది ముందు సమాసం చేత విడగొట్టాడు ఈ టు డవ అని. ఇప్పుడు అర్థం చూడండి. ఉపదేశే అంటే ఉపదేశ అవస్థలో, ఆదౌ అంటే ఆదిలో, ఆదౌ వర్తమానం ఆదిలో వర్తమానంగా ఉండేటువంటి ఏంటివి? ఈ కానీ, టు కానీ, డు కానీ ఉంటే ఇది ఏతేషాం ఇత్ సంజ్ఞా భవతి. ఏమంటే ఇత్ సంజ్ఞా భవతి అంటే ధాతునకు ఆదిలో ఈ కానీ, టు కానీ, డు కానీ ఉంటే వాటికి ఇత్ సంజ్ఞని పేరు పెడుతుంది. ఇక్కడ డుపచ్చస్ పాకి ఏంటంటే మనకు డుపచ్చస్ పాకి. డుపచ్చస్ లో మొట్టమొదటి అక్షరం డు ఉందిగా, ధాతు అనేది డుపచ్చస్ పాకి మొత్తం ధాతు. ఆ ధాతునకు ఆదిలో డు ఉంది ఈ సూత్రం చేత. అందుకే ఈ కానీ, టు కానీ, డు కానీ ఉండాలి. 3 వర్ణాలు ఏముంది? 3వ వర్ణం ఉంది, డు ఉంది కదా. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ఇత్ అని పేరు పెట్టేస్తుంది. ఏదో ఒక దీని లక్ష్యం ఏంటి? దీని పని ఏంటి? ధాతువే ఉండాలి. ధాతులో ఈ కానీ, టు కానీ, డు కానీ కనిపిస్తే ఎక్కడైనా కానీ, ఏ ధాతువునా కానీ ఇది వచ్చి ఇత్ సంధ్యాన్ని పేరు పెడుతుంది. ఇక్కడ ఈ కనిపించలేదు, టు కనిపించలేదు, కానీ డు కనిపించింది కదా. కాబట్టి ఈ టు డవ అనే సూత్రం వచ్చేసి
ఆదిరి ఇంటుడవ అని ఇత్ సంజని పేరు పెట్టింది. ఇత్ సంజని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోప. అప్పుడు డు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం వెళ్తుంది? పచ్చ మిగిలింది. ఏమింది? పచ్చ హలంతం. చెప్పే కదా హలంతంలో పచ్చస్లో ఉండేదానికి కూడా షకారానికి హలంత్యం, చకారంలో ఉండే అకారానికి ఉపదేశే అజను నాసిక ఇత్ అని సూత్రం చేత ఇత్ అని పేరు పెట్టుకున్నాం. ఆ రకంగా పచ్చ మిగిలింది. పచ్చ మిగిలిన తర్వాత ఇప్పుడు మనకు అత ఉపదాయ ఉపదా కాబట్టి ఉపదా ఇక్కడ అజంతం లేదు. ఈ గాని ఊ గాని ధాతులు ఈ గాని ఊ గాని రు గాని అంతిమం లేవు. ఉపధార ఉంది. ఉపధార కూడా ఆ ఉంది కాబట్టి అత ఉపదాయ అనే సూత్రం వచ్చేసి వృద్ధి చేస్తుంది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమైనా సందేహం? స్పష్టమైందండి? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమాధానం వచ్చిందా? స్పష్టమైందండి. అంటే ఇప్పటివరకు చదువుకుంది అంటే పట్టు మూలధాతు అనుకుంటూ చదవడం వల్ల ఆ అర్ధచంద్ర బిందువు మర్చిపోతున్నాం మేము. అందుకే పట్టు అందువల్ల మేము ఇప్పుడు పట్టతి పట్టత పటంతి అని చదువుకోవడం వల్ల అది పట్ట మూలధాతం అనుకుంటున్నాము. ఆ పైన ఇదివరణ ఉందని మర్చిపోతున్నాం. అది మీరు అదే నేను అందుకనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఉత్తమం. ఇప్పుడు అదే విధంగా ప్రక్రియ అనుబంధం లోపం చేసుకోవాలి. మిగతా ప్రక్రియ అంతా అదే. ఇక్కడ మనం డుపజస్ లో ఆది ఇంటుడవ అని ఒక సూత్రం వచ్చింది కొత్తగా. మిగతా అంతా ప్రక్రియ పట్టలో ఉండే మాటకి ఉపదేశ అజనునాసిక ఇత్ చేత ఇత్ అని పేరు పెట్టుకుంటాం. అచ్చులకు ఉపదేశే జనునాసిక ఇత్ అని పనిచేస్తుంది. హల్లులకు హలంత్యం. ఆదిలో అయితే ఆది ఈ టూ డు వహ. ఒకవేళ ఆది ఈ గాని టూ గాని డూ గాని ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు మళ్ళీ ఈ సూత్రం. ఇది యొక్క కర్తవ్యం ఏంటి? ధాతును ఆదిని కనిపించాలి, అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు చూడండి మళ్ళా. ఇప్పుడు ఇది స్పష్టమైంది కదా. పాఠక పాచకాలో ధాతును అనుబంధంలో ఎలా లోపం చేసుకున్నామో ఇప్పుడు చూడండి. డుక్రీకరణ మనకేంటి? కారక అని చెప్పాను. ఏం చెప్పాండి? కారక ఏంటి? కారక. కారకలో మనకు ఏ ధాతు తీసుకున్నాడు? డుక్రీకరణే. ఏ తీసుకున్నా అండి? డుక్రీకరణే. కరణే అంటే చేయటం. చెప్పాం కదా. కారక అంటే దాని మీనింగ్ ఏంటి? చేసేవాడు. ఏంటండి? చేసేవాడు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కర్తార్థంలో వచ్చాయి కాబట్టి ప్రత్యేక కర్తార్థంలో వచ్చాయని చెప్పాం కదా. ఇక్కడ చూడండి మనం చెప్పిన శబ్దాన్ని కూడా. ఛాయక అంటే ఎన్నుకునేవాడు, స్థావక అంటే స్తుతించేవాడు. ఇవన్నీ కర్త అని చెప్పడానికి స్పష్టంగా కనిపిస్తుంది కదా, కర్తాన్ని బోధిస్తున్నాయి. ఎన్నుకునేవాడు, స్తుతించేవాడు అంటే ఒక వ్యక్తి గురించి చెప్తున్నాయి కదా, ఒక కర్త గురించి చెప్తున్నాయి కదా. స్పష్టంగా మనకు ప్రత్యయ కర్త మనకు కనిపిస్తున్నమాట. అదేవిధంగా పావక పవిత్రం చేసేవాడు అంటే ఒక కర్త అయి ఉంటాడు అతను ఖచ్చితంగా. పాచక వండేవాడు, పాఠక చదివేవాడు. ఇవన్నీ కర్తలు స్పష్టంగా కనిపిస్తున్నాయి శబ్దాలు కాబట్టి ఘై ప్రత్యయం కర్తలో వస్తుంది అని చెప్తాం. ఓకే. అదేవిధంగా కారక అంటే చేసేవాడు, కూడా అదే ఘై ప్రత్యయం వచ్చింది. కానీ ముందు ఘై ప్రత్యయం వచ్చింది. ఓకే. కారకలో మనం తయారు చేయాలి అంటే డుక్రీకరణే ధాతుని తీసుకోవాలి. ఏ ధాతు? డుక్రీకరణే. ఓకే అండి. ఇప్పుడు ఢక్రీకరణ ధాతువుకు రాగానే ధాతు అని ముందు రాగానే భూవాదయో ధాతవ అని ఇష్టం వచ్చి ధాతు అని పేరు పెట్టేస్తుంది. ధాతుని పేరు పెట్టగానే మళ్ళీ ఇక్కడ కొన్ని అనుబంధాలు ఉన్నాయి కాబట్టి అనుబంధాలు లోపం చేయడం కోసము ఇక్కడ ఉపదేశ అజున్నాసిక ఇత్ కాదు. ఎందుకంటే ఉపదేశ అజున్నాసిక ఇత్ ఎక్కడ పనిచేస్తుంది? అచ్చుల్లో మాత్రమే పనిచేస్తుంది. అన్నాసిక లోపం చేయడానికి ఇత్ అని పేరు పెట్టడానికి పనిచేస్తుంది. ఇక్కడ అలాంటి అచ్చులు లేవు, మనకు వ్యంజనాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి లోపం చేయడం కోసం ఇక్కడ కూడా ఆదిరి ఈ టూ డవ అనే సూత్రం వచ్చింది. ఇప్పుడే చూసాం. ప్రత్యయానికి ఆదిలో ధాతునకు ఆదిలో ఈ గాని టూ గాని డూ గాని ఉంటే దానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాము. ఇక్కడ ఏముంది? పైన డుపచస్ లో డూ ఉంది, ఇక్కడ కూడా డుక్రీలో కూడా డూ ఉంది కాబట్టి ఇదే సూత్రం వచ్చేసి ఇక్కడ కూడా ఇత్ అని పేరు పెట్టేసింది. డుక్రీలో ఉండే ధాతునకు ఆది డూకి ఆదిరి ఈ టూ డవ అనే సూత్రం వచ్చేసి ఇత్ అని పేరు పెట్టింది. అందుకే రాసేటప్పుడు అనేన సూత్రేణ ధాతో ఆది డకారస్య ఆది డుకారస్య రాని ఆది డుకారస్య ఇత్ సంజ్ఞా భవతి అని రాస్తాం. ధాతులు కదా ఉండేది. ధాతో ఆది డుకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప సిద్ధంగా ఉంటుంది కాబట్టి తస్య లోప ఇది కిం? ఆదర్శనం లోప. అదేవిధంగా క్రీలో ఇయా ఉంది, యకారానికి హలంత్యం వచ్చేసి ఇత్ అని పేరు పెట్టేస్తుంది. ఇక్కడ ఎందుకు చెప్పేదా? అచ్చులకైతే ఉపదేశ అజున్నాసిక ఇత్, హల్లులకు హలంత్యం. ఎందుకంటే ఉపదేశ ఇది అంతిమంలో ఉంది కదా. అంత్యం హల్ వర్ణం ఉపద ఇత్ సంజకో భవతి కాబట్టి యకారానికి
హలంత్యం అనే సూత్రం వచ్చేసి ముందు ఇత్తని పేరు పెడుతుంది. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోపహ వచ్చి తీసేస్తుంది. లోపం అంటే ఏమిటి అన్నప్పుడు అదర్శనం లోపహ వచ్చి చెప్తుంది. కాబట్టి క్రూ మిగులుతుంది. ఏం మిగులుతుందండి? యకారం వెళ్ళిపోయింది, డూ వెళ్ళిపోయింది. డూ ఎలా వెళ్ళిపోయింది? ఆదిరి ఈ టూ డూ వాహ. అందుకే మనకు అష్టాధ్యాయ సూత్రాలు కంఠస్థం చేసుకోవాలని చెప్పేది. మనకు సూత్రాలు కంఠస్థం చేసుకునే సూత్రంలోనే అర్థం ఉంటుంది. ఎక్కడికి వెతకాల్సిన అవసరం లేదు. దాని సూత్రార్థం పేజీలు ఇప్పుడు మాటి మాటికి 3వ భాగం 2వ భాగం తీయాల్సిన అవసరం లేదు. ఆదిహి స్పష్టంగా ఉంది. ఈ టూ డవహ. ఆదిలో ఉండే ఈ గాని టూ గాని డూ గాని దానికి ఇత్తని పేరు పెట్టేసుకుంటాము. అలాగే సూత్రంలో అర్థం మనకు కనిపిస్తుంది స్పష్టంగా. అస్తు. అందుకే ఏం మిగిలింది మనకు? డూ వెళ్ళిపోయింది, యా వెళ్ళిపోయింది, క్రూ మిగిలింది. ఏం మిగిలిందండి? క్రూ మిగిలింది. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ పూర్వం నుంచి చెప్పిన విధంగానే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు ధాతో ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే ఏముంది? నుల్ తిరుచవు ప్రత్యయాలు వస్తాయి. నుల్ ప్రత్యయాలు ఏ అర్థంలో వచ్చాయంటే కర్తరి కృత్తు. కృతు సంజయ ప్రత్యయాలను కూడా కర్తని చెప్పడం కోసం వస్తాయి. కాబట్టి ఇక్కడ నుల్ ప్రత్యయం కర్త కృత్ సంజయ ఉంది కాబట్టి ఇది కూడా కర్త అనే అర్థాన్ని చెప్పడం కోసం వచ్చింది. అందుకే కృ నుల్. నుల్కి పూర్వం చేసుకునే విధంగానే అనుబంధం లోపం చేసుకుంటాం. అనుబంధం లోపం ఏంటి? చుట్టూ చేత ఆది నకారం చేస్తాము, లకారానికి హలంత్యం చేత. అనుబంధం లోపం చేస్తే కేవలం నూల్కి అక మిగులుతుంది. అప్పుడు కృ అక. ఇక్కడ సేమ్ అంగాధికారం అంగ సంజయ్ పేరు పెట్టుకుంటాము. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. అంగం పేరు పెట్టుకున్న తర్వాత అంగస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే అచో ఇనితి. ఇదేమంటుంది? అజంతస్య అంగస్య ఇతి నితి ప్రత్యయ పరతః. ఇతి ప్రత్యయంగా నితి ప్రత్యయంగాని పక్కన ఉంటేనా ఇతి నితి ప్రత్యయాలు పక్కన ఉంటే వృద్ధి అవుతుంది చెప్పాం. ఇక్కడ మనకు నుల్ ప్రత్యయం పక్కన ఉంటే కృతి అంగ సంజ్ఞ ఉంది. అంగ సంజ్ఞ ఉంది కాబట్టి అంగంలో అచో ఇనితి అనే సూత్రం వచ్చింది చెప్పి అంటే అంగమే ఉండాలి. ఆ అంగానికి అంతిమంలో అచ్చు ఉండాలి. ఇక్కడ కృ అనేది అంగం. ఆ కృకి అంతిమంలో అచ్చు ఉందా? ఉంది. ఏముంది? కకారానికి కకారంలో ఉండే రుకారం అచ్చులో వస్తుంది కదా. కాబట్టి అచ్చు ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి అజంతం అంటాం. ఏమంటామండి? అచ్చు అంతిమలో ఉంది ఏ వర్ణానికి అయితే. అచ్చు అనేది అంటే అచ్చున కానీ అచ్చులో ఉండే మొత్తం వర్ణాలు తీసుకో, ఏదో ఒక వర్ణం కావచ్చు, దాన్ని అజంతం అంటాం. ఇప్పుడు కకారానికి అంతిమలో ఉంది కాబట్టి దీన్ని అజంతం అన్నాం. అజంతం కూడా అంగం కూడా. అందుకే అజంతస్య అంగస్య వృద్ధి భవతి. అజంతంగానికి వృద్ధి అవుతుంది ఎప్పుడు? ఇత్తి నిత్తి ప్రత్యయాలు పక్కన ఉంటే. ఇక్కడ నిత్తి ప్రత్యయం ఉండాలి, ఇత్తనే ఉండాలి. ఇక్కడ ఏముంది మనకు? నుల్లో నిత్ ప్రత్యయం. ఏ ప్రత్యయం అండి? నిత్తి గాని నియత్ గాని. ఇత్తి నిత్తి అని చెప్పాను. సారీ, ఇత్ ప్రత్యయం కానీ నిత్ ప్రత్యయం కానీ ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. ఏమున్నాయండి? రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయా? ఒకటే ఉందా? నుల్ ప్రత్యయంలో ఒకటే ఉంది. ఏంటి? నిత్ ప్రత్యయం. పక్కన ఇత్ ప్రత్యయం. ఇత్ ప్రత్యయం కాదు. నూల్లో లకారానికి ఇత్ అని పేరు పెట్టుకుని లోపల చేసాం కాబట్టి దాన్ని ఏమంటే లిత్ అంటాం. లకారానికి ఇత్ చేస్తే లిత్ అయిపోయింది. లిత్ ఉంది మనకు, నిత్ ఉంది. మనకు లిత్ అవసరం లేదు, కానీ ఏదో ఒకటి వర్ణం ఉండాలి. నిత్ ఉంది కదా, చుట్టూ తేట నకారానికి ఇత్ చేసాం కాబట్టి నిత్ ప్రత్యయం ఉంది కాబట్టి ఇత్ నిత్ ప్రత్యయం పక్కన ఉంటే ఇక్కడ నిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి వృద్ధి అయింది. ఏమైంది? వృద్ధి అయిపోయింది. వృద్ధి అయింది. బాగానే. వృద్ధి అంటే ఏమిటి? వృద్ధి రాదైచ్ అనే సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏ సూత్రం అండి? వృద్ధి రాదైచ్. ఇదేమంటుంది? ఆ ఐ ఔ. ఆ ఐ ఔ ఈ వీటికి వృద్ధి అని పేరు. ఇక్కడ మనకేంటి? కురువు వచ్చిందండి. కురువులో రు ఉంది కదా, ఆ రుకార స్థానంలో వృద్ధి అవుతుందంట. రుకార స్థానంలో వృద్ధి కావాలంటే మనకు ఎన్ని వర్ణాలు వచ్చాయి? 3 వర్ణాలు వచ్చాయి. ఆ ఐ ఔ. అప్పుడు ఏ వర్ణం తీసుకోవాలి? రుకార స్థానంలో మనం ఈ ఉంటే దానికి స్థానం కలుపుకొని ఐ పెట్టుకున్నాము, ఊ ఉంటే స్థానం కలుపుకొని ఔ పెట్టుకున్నాము ధాతువులో. ఇక్కడ ధాతులో రు ఉంది, రూకి ఏం పెట్టుకోవాలి? అప్పుడు స్థానం చూసుకోవాలి. ఇక్కడ కూడా మనకు 3 వర్ణాలు వచ్చాయి. నిర్ణయం చేయడం కోసం స్థానేంతరతమః వచ్చి నిర్ణయం చేస్తుంది. ఇదేమంటుంది? స్థానంలో ఏదైతే అత్యంత సాదృశ్యంగా ఉందో ఆ వర్ణాన్ని తీసుకో అని చెప్పింది. ఇక సాదృశ్య వర్ణం ఏంటి? గమనించండి బాగా. రుకారానికి స్థానం ఏంటండి? శిక్షాలు చెప్పున్నాం. ఋతురష మూర్ధన్య. ఏంటండి?
ఋతుదశ మూర్ధన్య, రుకారానికి మూర్ధాస్థానం. ఏ స్థానం అండి? మూర్ధాస్థానం. ఇప్పుడు మూర్ధాస్థానానికి సమానంగా ఏ వర్ణం అయితే ఉందో ఆ 3 వర్ణాల్లో ఆ వర్ణం తీసుకొచ్చుకుంటాం. చూద్దాం ఏముంది. ఇప్పుడు రు ఉంది. రుకి స్థానం ఏంటి? మూర్ధ. అక్కడ ఆకారానికి స్థానం ఏంటండి? ఆకారానికి స్థానం కంఠం. ఏంటండి? కంఠస్థానం. ఏమైనా కలుస్తుందా? మూర్ధ భిన్నంగా ఉంది, కంఠం భిన్నంగా ఉంది, కాబట్టి ఆకారం కలవదు. నెక్స్ట్ ఏమిటి? ఐ. వృద్ధి అంటే ఔకి వృద్ధి కదా. సరే, ఆకారం కలవలేదు. ఎందుకు? కంఠస్థానం కాబట్టి భిన్నంగా ఉంది, మూర్ధాస్థానంతో కలవడం లేదు, అందుకే పక్కకు వెళ్ళిపోయింది అది. నెక్స్ట్ ఏముంది? ఐ ఉంది. ఏముందండి? ఐ. ఐకారానికి స్థానం ఏంటి? కంఠము తాలు. ఇక కంఠము తాలు ఉందా? మనకు ఓష్ఠవర్ణం కావాలి, కాబట్టి ఐకారం కూడా కలవదు. ఏంటి? ఐకారం కూడా కలవదు. మూడవ వర్ణం అయినా కలుస్తుందా? మూడవ వర్ణం అంటే ఔ. ఔకి స్థానం ఏంటి? కంఠము ఓష్టం. కంటి ఓష్టౌ. ఇది ఏమైనా కలుస్తుందా? ఇది కూడా కలవడం లేదు. అంటే 3 వర్ణాల్లో సాదృశ్యం ఏది కనిపించలేదు మనకు. మనకు ఓష్టవర్ణం కావాలి, కనిపిస్తుందా? ఓష్టవర్ణం కంటి ఓష్ట్యౌ ఋతుదశ మూర్ధన్యా ఉందా? అది ఓష్ఠస్థానం, ఇది మూర్ధస్థానం, కాబట్టి ఇది కూడా తేడాగా ఉంది. అంటే 3 వర్ణాలు కలవలేదు. కాబట్టి ఏం చేయాలి? మనకు వృద్ధి కావాలి. సూత్రం ఏముంటుంది? వృద్ధి అవుతుంది. ఇక్కడ చూస్తే స్థానం కలవడం లేదు. దానికి కంటే ముందు ఇంకో సూత్రం వచ్చింది. ఏమొచ్చింది? మీకు ప్రత్యాహార సూత్రాలు చెప్పేటప్పుడు మొట్టమొదటి ప్రత్యయం వచ్చిందండి, అన్ ప్రత్యాహారం. అన్ ప్రత్యాహారంగానే ఆ, ఈ, ఉ 3 వర్ణాలు వచ్చాయి. దానికి ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పాము? ఉరన్ రపరహ. స్టార్టింగ్ లో చెప్పాను. ఉరన్ రపరహ. ఉరన్ వచ్చిందేడా? ఉరన్ రపరహ. ఇదేమంటే ఉరన్లో అన్ అనేది అన్ ప్రత్యాహారం. అన్ ప్రత్యాహారం అనగా ఏమొస్తాయి? ఆ, ఈ, ఉ ఈ 3 వర్ణాలు వస్తాయి. అంటే ఆ నుండి మొదలుకొని నాకి మధ్యలో ఉండే వర్ణాలు వస్తాయి. ఆ, ఈ, ఉ ఈ 3 వర్ణాలు వచ్చాయి. ఓకే. ఇదేమంటుందంటే మనకు స్థానం కలవడానికి ప్రయత్నం చేసాం, కలవలేదు. కానీ ఆ స్థానం ప్రయత్నం చేయడానికంటే ముందే మహర్షి పాణిని ఒక సూత్రం చెప్పారు. నువ్వు ఉదన్ రపరహ అనే సూత్రం వచ్చి ఏం చెప్తుందంటే, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కానట్టు కూడా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకుంటే సింపుల్ గా ఉంటుంది. ఇది ఏమంటుంది అంటే, రుకార స్థానంలో నువ్వు ఎప్పుడు వృద్ధి కానీ గుణం కానీ చేసుకున్నావనుకో, ఎక్కడైనా కానీ రుకార స్థానంలో గుణము కానీ వృద్ధి కానీ ఎప్పుడు చేసుకున్నా రకారాన్ని పరంగా చేసుకో. ఏం చెప్పింది? రువర్ణ స్థానంలో గుణము కానీ వృద్ధి కానీ ఏం చేసుకున్నా కూడా, ఇక గుణం చేసుకో, వృద్ధి చేసుకుంటాం అని సూత్రం చెప్తుంది. రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానో. రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానో రపరో భూత్వా భవతి. రుకార స్థానంలో ఎప్పుడు నువ్వు వృద్ధి చేసుకున్నా, గుణం చేసుకున్నా, అప్పుడు దాని వెంట అంతిమలో రకారాన్ని చేర్చుకో. అన్ రపరో భవతి. ఉరన్ రపర. రువర్ణ స్థానే అన్ ప్రసజ్యమానో రపరో భవతి అంటే రకారం పరంగా వస్తుంది. ఏమొస్తుంది? హలంత రకారం పరంగా వస్తుందంట. ఇక్కడ వృద్ధి అవుతుంది. ఈ సూత్రం చెప్పింది. కానీ వీటి యొక్క సహాయంతో అవుతుందన్నమాట. ఇక్కడ స్థానేంతరతమ పని చేయడం లేదు. ఏంటి? స్థానం కలవడం లేదు. మిగిలిన ప్రయత్నం కలవడానికి అవకాశం లేదు, అభ్యంతర ప్రయత్నం ఇవన్నీ. కాబట్టి ఈ స్థానేంతరతమ అనే సూత్రానికి స్థానం కలవడం లేదు కాబట్టి ఉరన్ రపరహ అనే సూత్రం వచ్చి సహాయం చేసింది. ఎవరికి? స్థానేంతరతమ అనే సూత్రానికి ఉరన్ రపరహ అనే సూత్రం వచ్చేసి సహాయం చేసింది. ఏం సహాయం చేసింది? నువ్వు రుకార స్థానంలో ఎప్పుడు వృద్ధి చేసుకున్నా కూడా, ఏమంటున్నాను? రుకార స్థానంలో ఎప్పుడు వృద్ధి చేసినా కూడా అది రకారం పరంగా ఉంచుకో. రకారాన్ని పరంగా ఉంచుకో. ఇక వృద్ధి అనగానే ఏమొచ్చింది మనకు? వృద్ధి అనగానే ఏమొచ్చాయి ఇక్కడ మనకు? ఆ, ఐ, ఔ. ఏంటి? ఆ, ఐ, ఔ 3 వర్ణాలు వచ్చాయా? అంటే రుకార స్థానంలో ఏమొచ్చాయి మనకు? 3 వర్ణాలు వచ్చాయి. అంటే ఆవుడు వచ్చింది, ఐ కూడా వచ్చింది, ఔ వచ్చింది. అంటే రుకార స్థానంలో అన్ ప్రసజ్యమానం అయిందా లేదా? అంటే ప్రసజ్యమానం అంటే ప్రాప్తం కావడం. మనకు అది స్థానం కలుస్తుందా కలవదో చెప్పి పక్కన పెట్టండి, అది ఇప్పుడు చూడొద్దు.
రుకార స్థానంలో వృద్ధి అవుతుంది అనగానే సూత్రం వచ్చి ఏం చెప్పింది? అచో ఈనితి రుకారస్య స్థానే అజంతస్య అంగస్య వృద్ధిర్భవతి నితి ప్రత్యయ పరత అని సూత్రం ప్రకారంగా లక్షణాలని కలిసాయంటే వృద్ధి అవుతుంది. వృద్ధి అనగా ఎవరు వచ్చారు రుకార స్థానంలో? ఆ, ఐ, ఔ 3 వర్ణాలు వచ్చాయి కదా. ఆ 3 వర్ణాల్లో అన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఏదైనా ఉందా ఇక్కడ? అన్ ప్రత్యాహారం ఏ వర్ణాలు వస్తాయి మనకు? అన్ ప్రత్యాహారంగానే ఆ, ఈ, ఉ. ఆ, ఈ, ఉ అని ప్రత్యేక 3 వర్ణాలు వస్తాయా? అంటే ఆకి నాకి ఉండే మధ్య ఉండే వర్ణాలు మొత్తం తీసుకోవాలి. అంటే రుకార స్థానంలో అన్ ప్రసజ్యమానం అయింది. అన్ ప్రసజ్యం అంటే అన్ ప్రత్యాహారం వచ్చింది, ప్రాప్తమైంది. అన్ ప్రత్యాహారం ఏ వర్ణం కలిసింది? ఐ కలవదు, ఔ లేదు. అన్ ప్రత్యాహారంలో ఆ ఉంది కదా. ఆ అంటే ఆ, ఈ, ఊ అనగానే ఆ అంటే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు గ్రహణం అవుతుంది. ఈ అంటే ఈ కూడా హ్రస్వ దీర్ఘ ప్లుతాలు కూడా గ్రహణం అవుతాయి. ఊ అంటే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు కూడా దీనికి గ్రహణం అవుతాయి. అక్కడ ప్రత్యాహారంలో అవర్ణం, ఇవర్ణం, ఉవర్ణం. అవర్ణం, ఇవర్ణం, ఉవర్ణం అనగానే వాటికి సంబంధించిన అష్టాదశ ప్రత్యయాలు మొత్తం గ్రహణం అవుతాయి. ఇక్కడ ప్రత్యాహారం ఉండేటువంటి వర్ణాలు ఆ అంటే హ్రస్వాకారం వస్తుంది, దీర్ఘాకారం వస్తుంది, ప్లుతాకారము తీసుకుంటాం. ఇక్కడ మనకు ఆ, ఈ, ఉన్ అన్నప్పుడు ఆలో 3 వర్ణాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ అన్నప్పుడు ఆ కూడా గ్రహణం అవుతుంది. ఇప్పుడు గ్రహణం అయింది కాబట్టి ఆ ప్రసిద్ధమానం అయిపోయిందా? కాబట్టి రుకార స్థానంలో ఆకారం అంటే అన్ ప్రసిద్ధం ఆ కావచ్చు, ఆ కావచ్చు, లేదా ఈ కావచ్చు, ఈ కావచ్చు, లేదా ఊ కావచ్చు, ఊ కావచ్చు. ఏ వర్ణం వచ్చినా కూడా రుకార స్థానంలో అలా అన్ ప్రసజ్యమానమైనప్పుడు, అన్ ప్రాప్తమైనప్పుడు దాని పక్కలో రకారాన్ని పక్కన పెట్టుకో. ఏం పెట్టుకోవాలి? రకారాన్ని పక్కన పెట్టుకో అని కొంచెం సహాయం చేసింది. ఇక్కడ మనకు డైరెక్ట్ స్థానం కలిగి ఉదన్ రపరహ వచ్చి చెప్పినమాట. నువ్వు ఎప్పుడు రుకార స్థానంలో వృద్ధి చేసినా కూడా అది రపరో భూత్వా భవతి. రువర్ణస్య స్థానే రుకార స్థానంలో అన్ ప్రసజ్యమానే అంటే అన్ ప్రాప్తమైనప్పుడు రకారం పరంగా వస్తుంది. అలా పెట్టుకో, అలా ఉంచుకో అని చెప్పింది. అందుకే ఇప్పుడు రుకార స్థానంలో ఏమొచ్చింది? ఆ, ఐ, ఔలోంచి ఆ వచ్చింది కదా. అని ప్రత్యాహారం ఉంది కాబట్టి అని ప్రాప్తమైంది కాబట్టి ఇప్పుడు ఆ స్థానానికి ఆ వర్ణ స్థానంలో అంతిమంలో రకారం చేర్చుకోవాలి. అంటే ఆరు వస్తుంది. అంటే రూ స్థానంలో ఆరు వస్తుంది. రూ స్థానంలో ఆరు వస్తుంది అన్నమాట. ఇప్పుడు రుకార స్థానే ఆ అనేది వర్ణం మనకు వృద్ధి వర్ణం ఉంది. ఆ వృద్ధి వర్ణానికే ఉదన్ రపరా వచ్చేసి దానికి అంతిమంలో రపరో భవతి, రకారం పరంగా వస్తుంది. అంటే ఆకి అంతిమంలో రా కూడా చేర్చుకో, రా హలంత వర్ణం కూడా పెట్టుకో. అప్పుడు ఆకి రకారం చేర్చామనుకోండి ఆరు అయిపోయింది. ఏమైపోయింది? ఆరు అంటే రుకార స్థానంలో ఆరు వచ్చింది. అప్పుడు కాకార హలంతము రుకార స్థానంలో ఆరు వచ్చింది. పక్కన అక, పక్కనే ఉంది అక, మొత్తం కలిపితే కార్ అయిపోయింది. కాకార హలంతం కాబట్టి ఆరులో ఉండే ఆకారం కార కలిసింది, కార్ అయిపోయింది. పక్కన అక, రకారం హలంతం కాబట్టి అక్కడ ఉండే అనేది రార కలుస్తుంది, కలిపితే మొత్తం కారక్క అయిపోయింది. మళ్ళీ స్వాదుత్పత్తి చేసి కృత సమాసాశ్చ రాతపై సంజయ్ ఇవన్నీ పెట్టుకుని విసర్గం తెచ్చుకుంటే కారక అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రకంగా మనకు కారక శబ్దం సిద్ధిస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఉదన్ రపరహ సహాయం అర్థమైందే? అలాగని అర్థమైనట్టే ఉంటుంది మహోదయ. మీరు చెప్పేది సేపు అర్థమైనట్టే ఉంటుంది, కానీ అర్థం కాదు. చాలా కష్టం మహోదయ. కష్టం లేదండి, ఇష్టంగా మార్చుకుంటే కష్టం ఉండదు. ఇష్టంగానే కనుక ఎంత బాగా చెప్తున్నారు కనుక చేరాము. చాలా సూత్రాలు నిదానంగా ముందుకు వెళ్ళి అర్థం అవుతాయండి. కాబట్టి ధైర్యం కావాలి. దీంట్లో చెప్పిదా ఓపికగా చెప్పినట్టు ధైర్యం కావాలి. సులభంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కాకపోతే అవన్నీ పాత సూత్రాలు జ్ఞాపకం ఉండవు. కానీ జ్ఞాపకం వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా కదా సూత్రం ఏ రకంగా పనిచేసింది. ఇప్పుడు ఉదన్ దాపర అని చెప్పాము. ఉదన్ దాపర సూత్రం ఏమంటుంది? ఒకసారి ఓపెన్ చేయండి, ముందు మర్చిపోయాం. ఇది ఒకటి ఓపెన్ చేయండి, అయిపోయింది ఇంతటితో. 1:50 ముందు ఒకటి ఓపెన్ చేయండి. 1:50 మా పుస్తకాలు జీ వచ్చాయండి. ఒక 2-3 రోజులు వచ్చేస్తాయి. ఇంకా ఓపెన్ చేయండి. ఎన్నో సంఖ్య అండి? 24వ సూత్రం. ఏ సూత్రము? మొట్టమొదటి ప్రథమ భాగంలోనే మొదటి భాగం
24వ పేజీ కనిపించిందా? ఉదన్ రపరహ, ఉదన్ రపరహ. ఇదేముంటుంది? ముందు పద విభాగం చూసుకోండి. ఊహు అనేది షష్ఠి విభక్తి ఏకవచనం. ఏంటంట? ఊహు. ఉదన్ రపరహ అనే సూత్రం ఎలా విడగొట్టచ్చు, పద విభాగం ఎలా చేశాడు. ఊహు అంటే షష్ఠి విభక్తి ఏకవచనం. తర్వాత అన్, అన్ అంటే ప్రథమ విభక్తి ఏకవచనం. అన్ అనేది ఇక్కడ సూత్రంలో అన్ అంటే ఏమిటి? అన్ ప్రత్యాహారం తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదే గమనించాల్సిన విషయం ఇక్కడ మనకు. అన్ చూడు, స్థానం ప్రథమ దాని పైన ఉందండి. ఏంటండి? ఉదన్ రపరహ సూత్రానికి పైన స్థానం ప్రథమ ఉంది. అంటే ఇదంతా ఒకే ప్రకరణలో ఉన్నాయి. స్థానం పనిచేయనప్పుడు రుకార స్థానం పనిచేయడానికి సహాయంగా ఈ సూత్రం వచ్చింది. ఉదన్ రపరహ అనే సూత్రం, ఉదన్ రపరహ అనే సూత్రం వచ్చింది. అస్తు. ఊ అనేది షష్ఠి, ఊహు అనేది షష్ఠి విభక్తి ఏకవచనం. అన్ విడగొట్టుకున్నప్పుడు ప్రథమ విభక్తి ఏకవచనం, పక్కన రపరహ. ఏంటండి? రపరహ. అన్ అంటే ఏం చెప్పాను? అన్ ప్రత్యాహారం నుండి వర్ణాలు తీసుకోవాలి. ఆ ఈ ఉ. ఆ ఈ ఉ అన్నప్పుడు ఆకి సంబంధించిన హ్రస్వ దీర్ఘ ప్లుతాలు గ్రహణం అవుతాయి. ఈ అనగానే ఈ ఊ కూడా వస్తుంది. ఊ అంటే ఊ ఊ ఊ కూడా వస్తాయి. అంటే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా అష్టాదశ ప్రభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సందర్భాన్ని బట్టి అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏదైతే అవసరమో అది తీసుకుంటాం. ఇక్కడ ఆ అన్నప్పుడు ఆ కూడా తీసుకుంటాం. మనకి ఇదే ఇప్పుడు అవసరం. అస్తు. ఇప్పుడు దీని సమాసం చూడండి, బాగా గమనించండి. రహ పరో యస్మాత్. రకారం పరంగా ఉంది. యస్మాత్, యస్మాత్ వర్ణాత్. ఏ వర్ణం పక్కలో అయితే రకారం అంటే రా అంటే హలంత వర్ణం, రేపం. రహ పరో యస్మాత్, రకారం పరంగా ఉంది. యస్మాత్, యస్మాత్ ధాతో, దాన్ని స రపరహ, దాన్ని రపరం అంటాం. అంటే రకారం పరంగా ఉంది. రకారం పరంగా అంటే పక్కన ఉంది. పరంగా అంటే ఏమిటి? పక్కన. రకారం పక్కలో ఉంది ఏ వర్ణానికి అయితే దాన్ని రపరహ అంటాము. పరహ అంటే పరంగా అంటే పక్కన అని అర్థం. ఇప్పుడు ఆర్ అని చెప్పాను. ఏం చెప్పాను? గుణం అయితే అర్ వస్తుంది, వృద్ధి కాబట్టి ఆర్ అయిపోయింది. ఆర్. ఆకి పక్కన, ఆ వర్ణానికి పక్కన రకారం వచ్చిందా, అంతిమంలో పెట్టుకుంటాం అంట. అందుకే రపరహ, రపరహ అంటాం. ఇక్కడ దీని అర్థం చూసుకోండి. ఇప్పుడు రువర్ణస్య స్థానే అంటే రుకార స్థానంలో, అన్ ప్రసజ్యమానే. అన్ అంటే ఆ ఈ ఉ. ఏంటి? అని ప్రాప్తమైనప్పుడు. ఇప్పుడు రువర్ణ స్థానం అని ప్రాప్తమైనది ఇంతవరకు ఓకేనా? అని ప్రాప్తమైన వృద్ధి అవుతుంది అని చెప్పగా నేను రుకార స్థానంలో, ఆ రుకార స్థానంలో వృద్ధి చేయడానికి ఎన్ని వర్ణాలు పరిగెత్తుకుంటూ వచ్చాయి? ఆ, ఐ, ఔ, ఈ 3 పరిగెత్తుకుంటూ వచ్చాయా? ఆ పరిగెత్తుకొచ్చిన వర్ణాల్లో ఆ ఈ ఊ ఉందా లేదా? అంటే దీనికి గ్రహణం అవుతుంది. ఆ ఈ ఊలో ఉండే వర్ణాల నుంచి వచ్చింది ఒక వర్ణం. అంటే అని ప్రత్యాహారంలో ఉండే ఆ వర్ణము, వృద్ధి వర్ణంలో ఉండేటువంటి ఆ అనేది రెండు ఒకే సమానంగా ఉన్నాయా? సాదృశ్యంగా ఉన్నాయా? ఈ లేదు, ఊ లేదు, కానీ ఆ ఉంది కదా. అంటే అన్ని ప్రసజ్యమైంది. అంటే ఆ కాలం ప్రసిద్ధం ప్రాప్తి రుకార స్థానంలో అని ప్రసిద్ధమైతే అది ఓకే, ఇబ్బంది లేదు. ఈ సూత్రం చెప్పింది. రువర్ణ స్థానంలో అన్ ప్రసజ్యమానమైంది అనుకోండి, దాని పక్కన రపరో భవతి, రకాలంలో పరంగా చేర్చుకో. రువర్ణస్య స్థానే అన్ అంటే ఆ ఈ ఊ ప్రాప్తమైనప్పుడు, ప్రసజ్యమాని అంటే ప్రాప్తమైనప్పుడు, ప్రసజ్యమాన ఏవ రపరో భవతి, ప్రసజ్యమాన అవుతుంది అని ప్రాప్తంగా వెంటనే దాని పక్కన రకారం కూడా రాసుకో. నువ్వు రాష్ట్ర దాని స్థానంలో రుకార స్థానంలో ఆ అని చెప్పగానే వెంటనే రకాలను కూడా వెంట చేర్చుకునే పెట్టాలి. అక్కడ ఆ అని పెట్టాలి, ఆ పెట్టకూడదు. రపరో భవతి అని చెప్పింది. దీనికి ఎగ్జాంపుల్ కర్త, హర్త, కారక, హారక చూడు. ఈ ఎగ్జాంపుల్స్ ఆ సూత్రంలో కూడా ఇచ్చాడు. రువర్ణస్య స్థానే అంటే రువర్ణ స్థానంలో అంటే రుకార స్థానంలో అన్న ప్రాప్తమైనప్పుడు ఆ ప్రాప్తమైన వర్ణానికి పక్కన రకారాన్ని కూడా చేర్చు. రపరో భవతి, రకారం కూడా పరంగా వస్తుంది అని ఈ సూత్రం చెప్పిందని మనకు. అంటే ఇప్పుడు రువర్ణ స్థానంలో మనకు ఆ ఐ ఔ అని చెప్పాం కదా, అవి స్థానం కలవడం లేదు, భిన్న భిన్నంగా ఉన్నాయని చెప్పాం కదా. కానీ ఇది వచ్చి ఏం చెప్పిందంటే పర్వాలేదు, స్థానం కలగకపోయినా రువర్ణ స్థానంలో ఎప్పుడు వృద్ధి చేసుకున్నా కూడా అనువర్ణం ప్రాప్తమైతే చాలు మనకు. అన్నంటే ఆ గాని, ఈ గాని, ఊ గాని ఏదో ఒక వర్ణం వచ్చిందనుకోండి, 3 వర్ణాల నుంచి దానికి సంబంధించిన అష్టాదశ ప్రభేదాలు తీసుకొని మనము అక్కడ రకారం పరంగా చేర్చుకొని మనం దాన్ని స్థానిక అదే వర్ణాన్ని పెట్టవచ్చును. కాబట్టి ఇక స్థానం కలిగకపోయినా ఒక నియమం చెప్పింది కాబట్టి, ఉదన్ రపరహ సూత్రం వచ్చి చెప్పింది కాబట్టి అన్ ప్రసజ్యం అయితే చాలు. ఆ ఈ ఊ 3 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం వస్తే చాలు. ఇక్కడ మనకు
ఆ అనే వర్ణం వచ్చింది కాబట్టి అని ప్రత్యాహారంలో ఉండే ఆ వర్ణానికి సమానంగా ఉంది కాబట్టి అది ఆ వర్ణాన్ని తీసుకుంటాం. ఆ తీసుకునేటప్పుడు వెంటనే రకాలను కూడా పక్కన చేర్చుకొని తీసుకుంటామంట. రకాలను కూడా వెంట కలుపుతామంట. అందుకే దుకార స్థానంలో ఆర్ అని రాస్తాం. ఎలా రాస్తాము? ఆర్ అయిపోయింది. ఆరు పక్కన ఎలా ఉందో అలా ఉంటుంది. అక కలిపితే మొత్తం కారక. విషదకం తెచ్చుకున్నామంటే కారక. ఈ రకంగా ఉంటుంది. ఇసి ప్రకారం హృయ్ హరణ్య ధాతు, హరించేవాడు, హారకుడు. హృయ్ హరణ్య ధాతు చేత కూడా సేమ్ ఇదే విధంగా ప్రక్రియ. ఇక్కడ హృయ్ ధాతు, ఇక్కడ హృయ్ ధాతు అంతేం లేదు. ఇక్కడ హారక, ఇక్కడ రువారణ స్థానంలో అని ప్రసిద్ధమానం అవుతుంది. ఉదన తపద సహాయం చేత ఇక్కడ కూడా ఆరు వస్తుంది. రుకార స్థానంలో ఆరు వచ్చేస్తుంది. ఒకే గుణం అన్నా అనుకోండి అది వస్తుంది. గుణం అంటే ఆ వస్తుంది. వృద్ధి కాబట్టి ఆరు వచ్చేసింది మనకు. వృద్ధి అంటే ఆ కదా. ఈ రకంగా కారక రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా సందేహం ఉంటే. కొంచెమైనా అర్థమైందా? ఇంకా తెలిసి అర్థమైన వాళ్ళు ఎవరు? మహోదయ, మరి ఆర్ వచ్చినప్పుడు గుణసంధి అవుతుంది కదండి. వేద ఇప్పుడు అచో ఇంగితే అనే సూత్రం వచ్చే విధంగా వృద్ధి అని చెప్పిందో, వేద సూత్రం వచ్చి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి కొన్ని సందర్భాల్లో గుణం అన్నప్పుడు దానికి వేద సూత్రం అదేం గుణ రెండో నెక్స్ట్ సూత్రం అదేం గుణ అప్పుడు చెప్పుకుంటే అది స్పష్టం అవుతుంది. సార్ అలాగే. ఇప్పుడు వృద్ధి అన్నాకంటే ఆరు పెట్టుకోవాలి. మనకు వచ్చింది అని ప్రసిద్ధమైంది కదా, ప్రాప్తమైందా లేదా ముందు, అది ముఖ్యం చూడాలన్నమాట. అది కలుస్తుందా కలవదా తర్వాత విషయం. మనకు ప్రాప్తమైతే అయింది కదా, వృద్ధి అవుతుంది అనగానే 3 పరిగెత్తుకులు వచ్చాయి. ఆ పరిగెత్తుకొచ్చిన వర్ణాల్లో మనకు ఆ వర్ణం ఉంది. ఆ వర్ణం అనేది ఉదన తపద సహాయం సూత్రం ప్రకారంగా అన్ ప్రత్యాహారంతో కలుస్తుంది. అన్ ప్రత్యాహారం కూడా ఆ ఉంది, అక్కడ కూడా ఆ ఉంది. ఆ కలిసాయి కదా, అది ప్రాప్తమైంది కాబట్టి అలాంటి ఆ కలిస్తే పర్వాలేదు. దాని పక్కన వెంట ఇంకొక రకాన్ని పరంగా చేర్చుకొని దాని స్థానంలో పెట్టేసేయి. రుకార స్థానం తెలుసుకో. అందుకే ఆర్ అయిపోయింది. స్థానేంతరమైన సూత్రానికి సహాయంగా వచ్చేసి రుకార స్థానంలో మనకు వ్యవస్థ కల్పించింది. ఎప్పుడైనా ఇక్కడేం కాదు, ఇది ఒక్క ధాతువే కాదు, రుకార స్థానంలో ఎప్పుడైనా కూడా వృద్ధి చేస్తున్నామంటే ఈ సూత్రం రెడీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇత్తని పేరు పెట్టగానే తస్సలోప ఏ విధంగా సిద్ధంగా ఉంటుందో, రెడీగా ఉంటుందో, అదేవిధంగా రుకార స్థానం ఎప్పుడు వృద్ధి చేసినా కూడా ఉదన్ దపరహ వచ్చేసి ఖచ్చితంగా దాని రకాలని పరంగా చేర్చుకొని మనకు దాని స్థానంలో గుణం అనగానే అది వస్తుంది, వృద్ధి అనగానే ఆ వెంట పెట్టుకొని వస్తుంది. ఇదే ఇంకా ముఖ్యంగా దీంట్లో ఇంకేం మార్పులు ఉండవట. ఎల్లప్పుడూ ఆరే వస్తుందన్నమాట. ఇదే కలిసి వస్తుంది మనకు. కొన్ని చోట్ల ఈ వర్ణానికి ఈ వస్తుంది, ఊ వర్ణానికి ఊది వస్తుంది. అవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి, అప్పుడు చెప్తాను. మొత్తానికి రువర్ణ స్థానంలో స్థానాంతరతమ వచ్చి స్థానం కలవడం లేదు కాబట్టి ఇది దానికి సహాయంగా వెంటనే దాన్ని బాధించి ఉదన దపరహ సహాయం చేత వీరికి అన్ ప్రసజ్యమానమైంది కాబట్టి అన్ ప్రత్యాహారం ఉండే ఆకి అక్కడ వృద్ధిలో ఉండే ఆకి సాదృశ్యం సమానంగా ఉంది కాబట్టి అక్కడ ఆ తీసుకుంటాం. ఆ తీసుకునేటప్పుడే ఉదన దపరహ ఏం చెప్పిందంటే రకాలను పక్కన చేర్చుకొని రాసుకో. అప్పుడు కార్ అయిపోయింది. స్థానం ఆరు పెట్టాము, కా హలంతము కలిపితే కార్, అక కారక, విసర్గం తెచ్చుకుంటే కారక, ఇలాగ రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ మనకు ఈ సూత్రంలో విశేషమేంటి? ఉదన్ దపరహ అనే సూత్రం విశేషమైంది. ఇంకోటి ఆదిరి ఇంటుడవ అనుబంధం లోపం చేసేది. మిగతా ప్రక్రియ అంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. ఓకేనా? మహోదయ, క్షమ్యత మహోదయ. ఇప్పుడు మనకు స్థానం కలవలేదు కాబట్టి దాన్ని నిర్ణయించడం కోసము ఈ ఉదన దపరహ అనే సూత్రం వచ్చేసి నిర్ణయం చేసింది అన్నమాట. ఇది నిర్ణాయక సూత్రం అన్నమాట. మనకి ఏ విధంగా అయితే యథాసంఖ్య అనిదేశ సమానం స్థానాంతరతమ కొన్ని చోట్ల మనకు పనిచేసిందో, ఇప్పుడు స్థానాంతరతమ అనే సూత్రం చేస్తే పని కావడం లేదు, స్థానం కలవడం లేదు. అంటే మిగతా కూడా వర్ణాలు కలవడం లేదు కాబట్టి ఈ సూత్రం వచ్చేసింది. అలాంటి స్థితిలో ఉదన దపరహ నిర్ణయం చేయడం కోసం ఉదన దపరహ సహాయం చేత మనకు రుకార స్థానంలో ఆరు వచ్చేసింది. ఇది అండి. ఓకే అండి. చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? మహోదయ, వాచక పుస్తకం కథం ప్రాప్నోతి మహోదయ? కిం మహోదయ? వాచక పుస్తకం అష్టాధ్యాయి వాచక పుస్తకం కథం ప్రాప్నోతి? 4-5 రోజులు వచ్చేస్తాయండి. జీ మీరు ఎవరు ప్రశ్న చెప్తున్నది గురువు గారు, జీ ఒక నిమిషం, ఏదో ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న చెప్పండి. మహోదయ, మహోదయ డుక్రీ నుంచి క్రూ ఎట్లా వచ్చిందో ఒకసారి చెప్తారా మహోదయ? అక్కడ కొంచెం అర్థం కాలేదు మహోదయ. ఈ ధాతు అండి, దాంట్లో మనం యకారానికి
హలంత్యం అనే సూత్రం చేత ఇత్తని పది పెట్టి లోపం చేశాము. డుక్రీలో డు అనేది ఆదిరి ఈ టూడవ ఓపెన్ చేసి చూపించాను. 1వ అధ్యాయము 3వ పాదం 5వ సూత్రంలో ఉంది. ధాతువునకు ఆదిలో ఉండే ఈ గాని టూ గాని డు గాని ఉంటే దానికి ఇత్తని పది పెడుతుంది. ఆదిరి ఇన్ టూడవ అనే సూత్రం వచ్చేసి ఇక్కడ ఈ టూ డూలోంచి ఈ లేదు టూ లేదు, కానీ డూ ఉంది కదా, కాబట్టి ఇత్తని పేరు పెట్టింది. ఈ సూత్రం వచ్చేసి ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోపం చేస్తే క్రూ మిగులుతుంది. యకారానికి ఇత్ సంజ్ఞ హలంత్యం చేత, డూకి ఇత్ సంజ్ఞ ఆదిరి ఈ టూడవ అనే సూత్రం చేత ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం చేత లోపం అవుతుంది. ఇది అండి. అర్థమైందండి? అర్థమైంది మహోదయ, ధన్యవాదాలు. జీ. ఇప్పుడు దీనికి పాఠానికి సంబంధించిన ఏదైనా ప్రశ్న ఉందండి? పాఠానికి సంబంధించినది ఏదైనా? ఓకే అండి, ఇప్పుడు అర్థమైంది కదా. ఇదే విధంగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి సాధ్యమైనంత వరకు రాసుకొని వచ్చేయండి. మొత్తం ఇదే విధంగా ప్రక్రియ ఉంటుంది. ఖచ్చితంగా రాయండి. రాస్తేనే మీకు నిజంగా వ్యాకరణాన్ని పూర్తిగా మీరు ఆస్వాదించాలి, రసాస్వాదన చేయాలి. నేను రామాయణ మహాభారత వెయ్యి శ్లోకాలు కానీ ఇంకేమైనా కానీ అన్వయపూర్వకంగా బాగా అర్థం చేసుకోవాలి. షడ్దర్శనాలు అర్థం చేసుకోవాలి అంటే మీరు కొంచెం కష్టపడాలి. మహర్షి పాణిని అర్థం చేసుకుంటే ఎంతో సౌభాగ్యం, ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ అవకాశం కదండి మనకు. కానీ కొంచెం ప్రయత్నం చేయాలన్నమాట. అలా ప్రయత్నం చేసినప్పుడే మనకు దాని ఆనందం వేరుగా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ లో కొంచెం ప్రారంభం కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో తర్వాత 8 అధ్యాయాలకు ఆడుకుంటూ వెళ్తారండి. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇక్కడే చదువుకొని ఇక్కడే పుస్తకం మూసేయచ్చు. ఇది మొత్తం అర్థం చేసుకునే ప్రక్రియ, బట్టే ప్రక్రియ కాదు మనకు. మీరు సూత్రాలు నాకు కంఠస్థం లేవు అనుకోవద్దు. నేను మాటికి ఏ సూత్రాలు అయితే వస్తున్నాయో చెప్తున్నాం కదా, ఆ చెప్పినప్పుడు ఒకసారి ఉచ్చరించండి, తర్వాత ఒకసారి పలకండి. ఆ సూత్రం ఏం పని చేస్తుందో అది మీకు తెలియాలి. ఏ సూత్రానికి ఏ పని దాయిత్వం. ఇప్పుడు ఆది ఇంపుడవా ఏ సూత్రం పని చేస్తుంది? ధాతువే ఉండాలి. ధాతువుకు ఆదిలో ఆది అక్షరం ఈ గాని టూ గాని డూ ఉంటే అది ఇతని పేరు పెట్టేసి వెళ్ళిపోతుంది. అంటే దాని పని. ఏ సూత్రం ఏ దాయిత్వం, ఏ సూత్రానికి ఏ పని ఒప్పచెప్పారు మహర్షి పాణిని, ఆ దాయిత్వం తెలిసి ఉంటే చాలు. కనీసం అంటే మనకు కంఠస్థం లేకపోయినా ఆ బుక్ చూసినప్పుడు ఈ సూత్రం ఈ రకంగా పనిచేస్తున్న విధానం తెలియాలి మనకు. అది ముఖ్యమైనది మనకు. ఆ విధంగా అర్థం చేసుకుంటూ పోతున్నా చాలా ఆనందం వస్తుంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. అసలు ఈ రకంగా అన్ని ప్రయత్నించండి. అందరూ రాసుకుంటే మనకి విశేషమైన లాభం కలుగుతుంది. మిగిలిన ప్రక్రియ ఇప్పుడు కృదంత సంబంధించి మనకు రూపసిద్ధి చూపించాడు. ఇప్పుడు తద్దితాంతానికి సంబంధించి కృతులు తద్దితాలు అంటూ ఉంటాం మనం. తద్దిత ప్రత్యయానికి సంబంధించిన ఉదాహరణ ఎలా ఉంటుంది అనేది మనం రేపు చూద్దామండి. అది ఆయన ఇంకో ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు 2 ఎగ్జాంపుల్ చూపించాడు. ఒకటి భాగ సిద్ధి చూపించాడు, నాయకకి సంబంధించి రూపసిద్ధులు చూపించాడు. ఇంకోటి తద్దిత ప్రత్యయానికి సంబంధించిన రూపసిద్ధులు ఎలా ఉంటాయి అవి రేపు తద్దిత ప్రత్యయానికి సంబంధించినవి రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.